So next topic we are going to discuss about in this joint society. So in this class we discussed about date time data type. సో ఇది యాక్చువల్గా ఫస్ట్ క్లాసెస్లో ఉన్న చెప్పాలి, నేను ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. సో ఎక్కడైనా ప్రాబ్లం లేదు. డేట్ టైమ్ డాటా టైప్ అయితే ఈ డేట్ టైమ్ డాటా టైప్, సో ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ హాస్ అన్ డేట్ టైప్. అంటే మీరు డాటా బేస్ రికార్డ్స్లలో ఏదైతే రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అందులో డేట్ టైం ఫార్మాట్ గా మీ ఏవైనా రికార్డ్స్ కానీ తీసుకోవాలనుకుంటే ఈ డేట్ టైం డాటా టైప్ అనేది తీసుకుంటాం అనమాట. సో ఈ డేట్ టైం, సో ఇక్కడ డేట్ టైం మాన్యువల్ గా ఒక 3 ఉంటాయి అనమాట. డేట్ టైమ్ ఒకటేమో డేట్ టైం అని చెప్పి ఉంటుంది డాటా టైప్, ఇంకోటేమో డేట్ అని చెప్పి ఓన్లీ డేట్ అని చెప్పి ఉంటుంది, ఇంకోటేమో టైం అనేది ఉంటుంది. ఈ 3 థింగ్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఇన్ ద డేట్ టైం, సో డేట్ టైంలో ద ఫార్మాట్, డేట్ టైం యొక్క ఫార్మాట్ వచ్చేసరికి బ్రాకెట్ లో రాస్తున్నాను. ద ఫార్మాట్ వచ్చేసరికి సో ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డే, తర్వాత అవర్స్, మినిట్స్, సెకండ్స్. సో ఈ ఫార్మాట్ లో ఉంటుంది. అదే డేట్ ఓన్లీ డేట్ అయితేనేమో ఇయర్, మంత్, డే ఈ ఫార్మాట్ లో ఉంది. అండ్ నెక్స్ట్ ఓన్లీ టైం అయితేనేమో ఓన్లీ టైం అయితేనేమో ఇట్ హాస్ ఎన్ అవర్స్, మినిట్స్, సెకండ్స్. సో ఈ ఫార్మాట్లలో సో వీ హ్యావ్ డాటా అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫార్మాట్ లో డేట్ టైం డాటా టైప్ అనేది ఈ విధంగా, అంటే మనం తీసుకునే ఇప్పుడు ఏదైతే కాలం, ఇప్పుడు మనము ఒక డాటా టైప్లలో ఇంటిజర్ డాటా టైప్ తీసుకున్నాం అనుకోండి, మనం ఏంటిది అక్కడ డాటా టైప్ క్రియేట్ చేస్తా, ఏదైతే రికార్డ్ కాలం అనేది క్రియేట్ చేసేటప్పుడు కాలం నేమ్ పక్కన సో వీఆర్ గోయింగ్ టు మెన్షన్ దట్ డాటా టైప్ అనేది మెన్షన్ చేస్తాం. ఇప్పుడు ఐడి ఇంటిజర్ డాటా టైప్ అయితేనేమో సారీ ఐడి అనే కాలం అయితేనేమో ఇంటిజర్ డాటా టైప్ అని చెప్పి, సో నేమ్ అయితేనేమో వేర్కార్ క్యారెక్టర్ స్ట్రింగ్ డాటా టైప్ అని చెప్పి, వేర్కార్ ఎన్ వేర్కార్ క్యారు అని చెప్పి ఇలా యూజ్ చేస్తారు స్ట్రింగ్ డాటా టైప్ అని. డేట్ టైం అయితేనేమో వీ కెన్ యూజ్ డేట్ టైం. అంటే ఇప్పుడు లైక్ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, కాలం ఎంటర్ చేయాలి. సో డేట్ ఆఫ్ టైప్ బర్త్ అనేది ఎంటర్ చేయాలనుకుంటే వీ నీడ్ టు హ్యావ్ ఇయర్, మంత్ ఇవి ఉంటాయి. సో ఆ డేట్ అండ్ టైం అనేది, సో డేట్ అండ్ టైం ఫార్మాట్ ని బేస్ చేసుకొని సో ఇక్కడ డేట్ టైం కాలం అనేది మనం అక్కడ మెన్షన్ అనేది చేస్తాం. సో వీఆర్ గోయింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ యూజ్ చేసుకొని వీ కెన్ ఎంటర్ దట్ థింగ్ అనేది మనం అక్కడ ఎంటర్ అనేది చేస్తాం. అదే మీరు ఒకవేళ లాగిన్ టైమ్, లాగౌట్ టైం అనేది ఎంటర్ చేయాలి. లాగిన్ టైం, లాగౌట్ టైం అంటే టైం అనేది మెన్షన్ చేస్తున్నాం. ఆ టైం ని మెన్షన్ చేయాలనుకుంటే టైం డేటా టైప్ అనేది. ఓకేనా? సో అలా అంటే జాయింట్ డేట్, జాయింట్ ఎగ్జిక్యూషన్ డేట్ సంథింగ్ ఇలా ఉంటాయి కదా. సో అలాంటివి మీ డెలివరీ డేట్, జాయింట్ డేట్ ఇలాంటివి తీసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఏంటిది మీరు డేట్, సో డేట్ అనే డాటా టైప్ అనేది మీరు అక్కడ డాట్ అంటే ఆర్డర్డ్ డేట్, డెలివర్డ్ డేట్ అని ఉంటుంది కదా ఇలా. సో అలాంటి దానికోసం డేట్, ఓన్లీ పర్టికులర్ గా డేట్. మీరు అది దాంట్లో కూడా లేదు నేను డేటు టైం మెన్షన్ చేయాలనుకుంటే మెన్షన్ చేయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ లో మీరు డేట్ ఆఫ్ బర్తే కాకుండా నేను ఈ టైంకి పుట్టాను, నేను ఈ టైంకి పుట్టాను అని అంటే మీరు టైం ని కూడా మెన్షన్ చేస్తారు కదా. అలా మీరు టైం, మీరు ఏ టైం డేట్ ఆఫ్ టైమింగ్, డేట్ ఆఫ్ టైం మాత్రమే డిఓటి, డేట్ ఆఫ్ టైం, డేట్ ఆఫ్ బర్త్ కాకుండా డేట్ ఆఫ్ టైం అని కావాలనుకుంటే మీరు టైం అనేది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ దట్ వాట్ ఎవర్ యూ రిక్వైర్డ్. సో దాన్ని బట్టి మీరు అక్కడ రిక్వైర్మెంట్ ని బట్టి మనం అక్కడ క్రియేట్ అనేది చేయొచ్చు. అయితే ఇప్పుడు లెట్ మీ క్రియేట్ ఇట్ డేట్ ఆఫ్, సో లెట్ మీ క్రియేట్ అనే టేబుల్ బై యూజింగ్ డేట్ టైం. సో ఇప్పుడు డేట్ టైం అన్నది యూజ్ చేసి లెట్ మీ క్రియేట్ అనే ఒక టేబుల్ అన్నది క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేసి లెట్ మీ యూజ్ ఇట్. సో ఇప్పుడు దానికోసము ఫస్ట్ సో let me create a table, create సో ఇప్పుడు అటెండెన్స్ టేబుల్ అటెండెన్స్. సో
అటెండెన్స్ అనే టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అయితే ఈ అటెండెన్స్ జస్ట్ ఈ టేబుల్లో సో నేను ఒక 3 కాలమ్ తీసుకుంటున్నాను. ఒక ఐడి అనే ఒక కాలమ్ అండ్ చెక్ ఇన్ చెక్అవుట్, అంటే జస్ట్ ఏదో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. అందులో 3 కాలమ్ చెక్ ఇన్ చెక్అవుట్ అని చెప్పి, అంటే లాగిన్ టైమ్ లాగౌట్ టైమ్ అని అన్నట్టు నేను ఒక 3 టేబుల్స్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. సో సారీ 3 కాలమ్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఐడి ఆఫ్ ఎన్ ఇంటిజర్ డాటా టైప్, అండ్ నెక్స్ట్ చెక్ ఇన్. సో చెక్ ఇన్ వచ్చేసరికి డేట్ టైం, సో డేట్ టైం అనేది కాలం అనేది యూజ్ చేస్తున్నాను. సారీ డాటా టైప్ అనేది యూజ్ చేస్తున్నాను. చెక్అవుట్, సో చెక్అవుట్ కి కూడా డేట్. సో ఈ డేట్ టైంలో కూడా ఏంటి అని అంటే మళ్ళీ ఫార్మాట్స్ ఉంటాయి. డేట్ టైంలో కూడా ఫార్మాట్స్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా డేట్ టైం అని చెప్పి ఇలా మెన్షన్ చేయరు. సో ఈ డేట్ టైంకి మీరు ఇక్కడ ఏంటి అని అంటే యూనిట్ మెన్షన్ ద నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. డేట్ టైం 2 డేట్ టైం 3 అని చెప్పి మెన్షన్ చేయాలి. అంటే మీరు అక్కడ ఎంతవరకు రావాలి అంటే 2 అని చెప్పి మెన్షన్ చేస్తే ఇట్ గోయింగ్ టు గెట్ అన్ అవర్స్ మినిట్స్ సెకండ్స్ వరకే మీరు ఎంటర్ చేసుకుంటారు. అదే 3 అని మెన్షన్ చేస్తే మీకు ఏంటంటే మిల్లీ సెకండ్స్ ఆ ఫార్మాట్ లో కూడా మీరు మెన్షన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు సింపుల్ గా వీ కెన్ మెన్షన్ అన్న డేట్ టైం 2. ఇప్పుడు ఒకదానికేమో డేట్ టైం 2 అని చెప్పి మెన్షన్ చేస్తాను, ఒకదానికేమో డేట్ టైం అనేది మెన్షన్ చేస్తాను, అంటే డిఫరెన్స్ మీకు అర్థం కావడానికి. సో ఇప్పుడు నేను డేట్ టైం 2 అని చెప్పి ఒకటి మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో క్రియేట్ టేబుల్ అటెండెన్స్ ఐడి ఇంట్, సో చెక్ ఇన్ చెక్అవుట్ అని చెప్పి 3A కాలం తీసుకున్నాను. అలా నేమ్ ఏంటిది ఏం లేదు, ఐడి. సో చెక్ ఇన్ టైం చెక్అవుట్ టైం అని చెప్పి తీసుకున్నాను. సో తీసుకొని ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, డేటాబేస్ యూజ్ చేసుకోలేదు. ఆన్ చేస్తున్నా. డేటాబేస్ క్రియేట్ చేసి డేటాబేస్ లో అటెండెన్స్ అని చెప్పి సో క్రియేటెడ్ ఇట్ క్రియేట్ చెప్పి లెట్ మీ ఇన్సర్ట్ ఇంటూ అటెండెన్స్ అనే టేబుల్. సో ఈ టేబుల్ లోపల సో ఐ నీడ్ టు టేక్ ఎన్ సో డైరెక్ట్ గా ఎంటర్ చేయొచ్చు, లేదంటే కాలమ్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. సో మెన్షన్ ఇన్ ద కాలమ్స్ చెక్అవుట్. సో ఈ దానికి లెట్ మీ ఇన్సర్ట్ అన్న వాల్యూస్ అనేది నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. వాల్యూస్ వచ్చేసరికి ఇక్కడ సో ఫస్ట్ ఐడి. సో ఈ ఫస్ట్ ఐడిలలో సో నేనేంటిది ఇప్పుడు ఇయర్ మంత్ డేట్ అండ్ నెక్స్ట్ దాని యొక్క చెక్అవుట్ టైమ్ చెక్ ఇన్ టైం అనేది నేను ఇన్సర్ట్ చేయాలి. అంటే ఇయర్ మంత్ డేట్ టైం అవర్స్ మినిట్స్ సెకండ్స్ అని చెప్పి సో వీ నీడ్ టు ఇన్సర్ట్ దట్ డేటా అనేది నేను అక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు నాకు ఇఫ్ ఐ ఎంటర్, సో ఇప్పుడు టుడే ఫస్ట్ ఇయర్ ఎంటర్. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనము ఇంటిజర్ డాటా టైప్ ఫ్లోట్ డాటా టైప్ అయితేనేమో డైరెక్ట్ గా ఎంటర్ చేస్తాం. మనము స్ట్రింగ్ డాటా టైప్ అనేది ఏంటిది సింగిల్ కోట్స్ లో ఎంటర్ చేస్తాం కదా. అండ్ డేట్ రిలేటెడ్ గా కూడా వీ నీడ్ టు మెన్షన్ ఇన్ ద సింగిల్ కోట్స్ లోనే మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఈ డేట్ అనేది ఎంటర్ చేయాలి, చెక్ ఇన్ టైం ఎంటర్ చేయాలనుకుంటే సో ఐ నీడ్ టు ఎంటర్ 2025. సో మంత్, సో 12th మంత్ అండ్ నెక్స్ట్ డే, సో ఫస్ట్ ఈరోజు అండ్ నెక్స్ట్ స్పేస్ ఇచ్చి సో యూ నీడ్ టు ఎంటర్ దట్ అన్న టైమింగ్. సో ఏ టైంలో చెక్ ఇన్ అయ్యాడు అని చెప్పి సో వీ నీడ్ టు ఎంటర్ దట్ టైం. సో ఇప్పుడు అతను ఒక 9 o'clock కి ఎంటర్ అయ్యాడు. సో 9 ఎగ్జాక్ట్ గా 9 కి ఒక 23 seconds అలా ఏదో ఒక టైం అనేది ఇచ్చారు. సో ఇది చెక్ ఇన్ టైం, అతను ఎంటర్ అయిన టైం. అండ్ నెక్స్ట్ చెక్అవుట్ టైం. సో ఎప్పుడు చెక్అవుట్ అయ్యాడు, సేమ్ అదే రోజు 2025 రోజు. సో 2025
12:01 స్పేస్. సో అదే రోజు ఎన్ని గంటలకు? ఒక 12:30కి అయితే ఇక్కడ డేట్ అండ్ టైం అనేది మీరు ఎలా ఉంటుందంటే 24 hours ఫార్మాట్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఈవినింగ్ టైంలో ఎంటర్ చేయాలని అనుకుంటే, సో ఇప్పుడు మీరు 1 o'clock చెక్అవుట్ అయ్యాడు అని అంటే ఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్ దట్ 1. మీరు అక్కడ ఏం ఎంటర్ చేయాలి? 13 అని చెప్పి ఎంటర్ చేయాలి. ఓకేనా? 2 o'clock అయితే 14, 3 o'clock అంటే 15 అని చెప్పి ఆ ఫార్మాట్లో. నేను ఇప్పుడు అదే టైంలో సో 12:30 అని అంటే ఇతను మార్నింగ్ వచ్చాడు, ఆఫ్టర్నూన్ కల్లా వెళ్ళిపోయాడు 12:30కి. సో 12:30:33 సో తను చెక్అవుట్ అయ్యాడు అని చెప్పి. సో ఐ రోడ్ దిస్ వన్. సో ఐఎమ్ క్లోజింగ్ దిస్ వన్ అండ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ ఏదైతే ఉందో ఆ థింగ్ ని అండ్ బ్రాకెట్ క్లోజ్ కామా అండ్ నెక్స్ట్ వాల్యూ 2 ID2. సో ID2 అనే పర్సన్ ఎప్పుడు వచ్చాడు? ఈ ID2 అనే పర్సన్ ఎప్పుడు చెక్ ఇన్ అయ్యాడు అని అంటే 9:05కి చెక్ ఇన్ అయ్యాడు. సో అదే సేమ్ రోజే. సో 2025 12:01. సో ఇతను 9:05:33 ఇతను లాగిన్ అయ్యాడు, చెక్ ఇన్ అయ్యాడు. అండ్ లాగౌట్ ఎప్పుడు అయ్యాడు అని, చెక్అవుట్ ఎప్పుడు అయ్యాడు అని అంటే సో 2025 12:01 అంటే ఏ ఇయర్ మంత్ డేట్ తర్వాత మీరు టైం ఎంటర్ చేయడానికి స్పేస్ అనేది ఇవ్వాలి. సో కామాస్ ఇవ్వకూడదు, స్పేస్ ఇచ్చి. సో ఇప్పుడు ఇతను ఎన్ని గంటలకి అంటే 12 o'clockకి వెళ్ళిపోయాడు. ఇతను ఎగ్జాక్ట్ 12కి ఇతను వెళ్ళిపోయాడు, చెక్అవుట్. సో ఈ రెండు థింగ్స్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఎంటర్ దిస్ డీటెయిల్స్. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సో let me execute it. Insert it and executing. So 2 rows affected అని చెప్పి వచ్చింది. Let me see this data. సో ఇప్పుడు ఈ డాటా అనేది అటెండెన్స్ యొక్క డాటా టేబుల్ అనేది నేను చూడాలి అని అనుకుంటే సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అటెండెన్స్ అనే ఒక టేబుల్ ద్వారా నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఇక్కడ నాకు ఇట్ హాస్ బిన్ డిస్ప్లేయింగ్ దట్. సో ఇక్కడ చూడండి. సో ఐడి అని చెప్పి 1-2 అని వచ్చింది. సో 2025 12:01 9:00:23. సో 3 zeros అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ 2025 12:01 9:05:33కి సో 3 zeros అనే 3 milliseconds అనేది వచ్చాయి. అండ్ 2020 చెక్అవుట్ టైంకి చూడండి. సో 2025 12:01 12:33 అని చెప్పి వచ్చి మీకు ఎన్ని జీరోస్ వచ్చాయి? అక్కడ ఒక 7 zeros అనేవి వచ్చాయి. సో వి గాట్ 7 zeros. సో అంటే మీరు ఇక్కడ చెక్ ఇన్ టైంకి డేట్ టైం అని ఇచ్చారు, చెక్అవుట్ టైంకి డేట్ టైం 2 అని ఇచ్చారు. సో డేట్ టైం 2 అని ఇస్తే సో ఇక్కడ మీకు ఇక్కడ ఏంటిది వీఆర్ గెటింగ్ అయినా సో ఫార్మాట్ అక్కడ మీకు మిల్లీ సెకండ్స్ కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతున్నాయి అనమాట. ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దట్ మిల్లీ సెకండ్స్ ఫార్మాట్ కూడా. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ మెన్షన్ చేస్తే మీకు డాట్ అంటే ఇక్కడ అవర్స్ మినిట్స్ సెకండ్ తర్వాత డాట్ పెట్టి మీరు ఎంత నెంబర్ ఎంటర్ చేస్తే అన్ని సెకండ్స్ అనేది మీకు అక్కడ అప్లికేబుల్ అవుతుంది. నేను అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇట్ హాస్ నాట్ దే. ఒకవేళ మెన్షన్ చేస్తే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దట్ థింగ్. సో ఇక్కడ మీకు ఇక్కడ ఈ విధంగా మీకు అంటే డిఫరెంట్ మీకు డేట్ టైంకి డేట్ టైం 2కి డిఫరెన్స్ చూపెట్టడానికి సో నేను అక్కడ అది మెన్షన్ చేశాను. సో ఈ ఫార్మాట్లలో మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్. సో కానీ ఇక్కడ డేట్ అది మీరు డేట్ ఎంటర్ చేసినా డేట్ టైం ఎంటర్ చేసినా డేట్ టైం ఎంటర్ చేసినా యూ నీడ్ టు ఎంటర్ దట్ వన్ ఇన్ ద సింగిల్ కోర్స్ లోనే ఎంటర్ చేయాలి. సో సింగిల్ కోర్స్ లో మాత్రమే మీరు ఎంటర్ అనేది చేయాలి. సో సింగిల్ కోర్స్ లో కాకుండా మీరు డైరెక్ట్ గా ఎంటర్ చేస్తే తీసుకోదు. నాట్ ఓన్లీ ద స్ట్రింగ్స్ క్యారెక్టర్సే కాదు, నెంబర్స్ అయినప్పుడు కూడా అది డేట్ ఫార్మాట్ లో ఉన్నప్పుడు యూ నీడ్ టు ఎంటర్ ఇన్ దట్ ఫార్మాట్ లో మీరు ఎంటర్ అనేది చేయాలి. సో ఎంటర్ చేసినప్పుడే ఇట్ గోయింగ్ టు టేక్ ఇట్. సో ఇక్కడ తీసుకుంటుంది, లేదు అని అంటే ఇట్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్.
సో ఈ విధంగా మనం వి కెన్ ఎంటర్ దట్, ఇలా ఎంటర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇలానే కాకుండా ఇంకో విధంగా కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా మాన్యువల్ గా నేను ఇక్కడ ఎంటర్ చేశాను కదా, ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నేను ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తాను. లెట్ మీ క్రియేట్ అ టేబుల్. క్రియేట్ టేబుల్ ఆర్డర్స్. ఆర్డర్స్ అని చెప్పి ఒక 3 టేబుల్స్, ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఈ టేబుల్లో సో ఐఎమ్ గివింగ్ అన్ ఆర్డర్ టైం, సారీ ఆర్డర్ ఐడి అని చెప్పి, సారీ ఆర్డర్ ఐడి అని చెప్పి ఒక కాలం. సో ఈ ఆర్డర్ ఐడికి సమ్ టేకింగ్ అన్ ఇంటీజర్ డేటా టైప్. అండ్ నెక్స్ట్ ఆర్డర్ టైం, సో ఏ టైంలో ఆర్డర్ చేశాడు ఆ టైం, ఆర్డర్ టైం. సో టైం, సో ఆర్డర్ టైం కి ఐఎమ్ టేకింగ్ another డేట్ టైం, సో ఇక్కడ డేట్ టైం అని చెప్పి తీసుకోండి, లేదా డేట్ టైం 2, యూ కెన్ టేక్ ఎనీథింగ్. అండ్ నెక్స్ట్ డెలివరీ టైం, అంటే ఆర్డర్ ఆ టైంలో ఆర్డర్ చేశాడు, అతనికి డెలివరీ టైం కాకుండా డెలివరీ డేట్ అని తీసుకుంటున్నాను, అంటే డెలివరీ డేట్. సో డెలివరీ డేట్ వచ్చేసరికి ఇక్కడ నేను డాట్ టైప్ తీసుకుంటున్నాను, డేట్ అని చెప్పి తీసుకుంటున్నాను. అంటే ఇంతకుముందు డేట్ టైం ఒకటే తీసుకున్నాను, ఇక్కడ ఏంటిదంటే డేట్ టైంతో పాటు డేట్ తీసుకున్నాను. అయితే ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఒకవేళ టూ వర్డ్స్ తోటి మీరు ఒక కాలం అనేది క్రియేట్ చేస్తే దాన్ని డిఫరెన్షియేటెడ్ విత్ అన్న ఏమంటారు అండర్ స్కోర్ తోటి డిఫరెన్షియేట్ చేయండి అని చెప్పాను. అంటే ఇప్పుడు ఆర్డర్డ్ ఐడి ఉంది, సో ఇప్పుడు ఆర్డర్డ్ కి ఐడికి ఇఫ్ యూ వాంట్ టు డిఫరెన్షియేట్ యూ కెన్ డిఫరెన్షియేట్ విత్ అన్ అండర్ స్కోర్. సో ఇప్పుడు ఆర్డర్ టైం ఉంది, ఆర్డర్ టైం ని కూడా డిఫరెన్షియేట్ చేయాలనుకుంటే ఆర్డర్ అండర్ స్కోర్ టైం. సో డెలివరీ డేట్, సో డెలివరీకి డేట్ కి మధ్యలో కూడా వీ కెన్ యూజ్ ఇట్ ఇఫ్ యూ వాంట్, అంటే డిఫరెన్షియేట్ చేస్తూ చూపెట్టాలి అనుకుంటే. సో 2 words యూ కెన్ మెన్షన్ ఇన్ దిస్ ఫార్మాట్. సో ఇక్కడ ఫార్మాట్ అండ్ దిస్ and I'm executing this. ఇప్పుడు నేను ఐ నీడ్ టు ఇన్సర్ట్ దాట్ అన్న ఏంటిది డేటా అనేది నేను రికార్డ్స్ అనేది నేను ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటే సో ఏంటిది ఐ కెన్ ఇన్సర్ట్ ఇట్ బై యూజింగ్ అన్న ఇన్సర్ట్ ఇంటూ. సో ఇప్పుడు ఏది ఆ టేబుల్లో ఆర్డర్స్ కదా, సో అక్కడ ఒకవేళ మీరు ఎంటర్ చేసేటప్పుడు దాని యొక్క పేరు మీరు రాంగ్ గా మెన్షన్ చేస్తే మీరు అక్కడ రాంగ్ గానే తీసుకోవాలి. అంటే ఒకవేళ టేబుల్ యొక్క నేమ్ అనేది మీరు మెన్షన్ చేయడం ఆర్డర్ స్పెల్లింగ్ అక్కడ ఇక్కడ వేరే లాకిస్తే అదే స్పెల్లింగ్ అక్కడ ఏం తీసుకున్నారో అదే, మళ్ళీ మీరు ఆర్డర్ స్పెల్లింగ్ కరెక్ట్ గా ఇచ్చి నేను అదే ఎంటర్ చేస్తే రావట్లేదు అంటే రాదు. సో అక్కడ యూనిట్ టు మెన్షన్ దట్ ప్రాపర్లీ దట్ థింగ్ అనేది. ఇన్సర్ట్ ఇంటూ ద, సో ఇప్పుడు ఏంటిది ఏమేం కాలమ్స్ ఆర్డర్ ఐడి, ఆర్డర్ టైం, డెలివరీ డేట్, ఈ 3 columns. ఇప్పుడు ఈ 3 columns కి ఐ నీడ్ టు మెన్షన్ దట్ వాల్యూస్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను వాల్యూస్. అయితే ఈ వాల్యూస్ అనేది నేను ఇక్కడ డైరెక్ట్ గా మెన్షన్ చేయకుండా, అంటే ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ద డైరెక్ట్ టైం. సో ఇక్కడ నేను ఆర్డర్ ఐడి అని ఉంది కదా, సో ఇప్పుడు ఆర్డర్ ఐడి ఒక 1001 అని చెప్పి ఏదో ఒక నెంబర్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఆర్డర్ టైం, సో ఇప్పుడు ఆర్డర్ టైం కావాలి. సో ఇక్కడ ఆర్డర్ టైం కావాలనుకుంటే నేను ఏంటిది ఐ నీడ్ టు ఎంటర్ ద మాన్యువల్ గా నేను ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ మాన్యువల్ గా మెన్షన్ చేయకుండా ఇక్కడ మనకు ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. సో we have the functionality, we can use that functionality instead of entering the directly. సో ఎంటర్ చేయకుండా డైరెక్ట్ గా ఎంటర్ చేయొచ్చు. అది ఎలా ఎంటర్ చేస్తారని అంటే సో SYS సిస్టమ్ డేట్ టైం. సో ఇప్పుడు ఈ సిస్టమ్ డేట్ టైం అనే ఈ ఫంక్షనాలిటీ అనేది యూస్ SYS డేట్ టైం అంటే మీ సిస్టమ్ లో ఏదైతే డేట్ టైం ఉంటుందో అది ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ అయిపోతుంది అనమాట. సో సిస్టమ్ డేట్ టైం. సో ఇది అండ్ నెక్స్ట్ డెలివరీ డేట్. సో ఇక్కడ డెలివరీ డేట్, సో ఇక్కడ డెలివరీ డేట్ అనేది
సో యూ కెన్ మెన్షన్ దట్. సో ఇది మీరు మెన్షన్ చేయొచ్చు. అంటే మీరు సేమ్ ఈ రోజు డేట్ లోనే సో డెలివరీ డేట్ అనేది మీరు అక్కడ మెన్షన్ చేయాలి అనుకుంటే అందులో మీరు ఏమేమి యాడ్ చేయాలో సో యూ నీడ్ టు మెన్షన్ దాట్ థింగ్. సో ఆ కేసెస్ అనేవి మీరు అక్కడ యాడ్ చేయొచ్చు బై యూజింగ్ ఏమైనా ఫంక్షనాలిటీ కాల్డ్ ఏమైనా డేట్ యూజింగ్ ఫంక్షనాలిటీ కాల్డ్ ఏమైనా డేట్ యాడ్. సో డేట్ యాడ్ అని చెప్పి ఈ ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేసి ఈ దాంట్లలో మీరు ఏమేమి యాడ్ చేయాలి. సో ఇప్పుడు యూ వాంట్ టు యాడ్ వాట్ ఎవర్ ద థింగ్స్ యూ కెన్ మెన్షన్ దాట్ థింగ్. సో ఇప్పుడు నేను డే డే కామా సో ఇంక్రిమెంట్ ఎంత వాల్యూస్ ఇంక్రిమెంట్ అవ్వడానికి ఐ కెన్ మెన్షన్ ద ఒక 3 ఇంటర్వెల్స్ ఏదైనా నెంబర్ ఏదైనా మెన్షన్ చేయొచ్చు. సో యూ కెన్ మెన్షన్ దట్ ఎక్స్ప్రెషన్ స్మాల్ డేట్ టైమ్ స్మాల్ డేట్ టైమ్ స్మాల్ డేట్ టైమ్ సిస్టమ్ డేట్ yeah, let me to convert this one into the cast. యా సో ఇక్కడ చూడండి ఇక్కడ ఆటోమేటిక్ గా సిస్టమ్ ద్వారా అది క్రియేట్ అయిపోయింది డేట్. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఆర్డర్ ఐడి అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను అండ్ నెక్స్ట్ ఆర్డర్ టైం అనేది ఏమో ప్రస్తుతం నా ల్యాప్టాప్ లో ఏదైతే టైం ఉందో ఆ దాన్ని సిస్టమ్ టైం అనేది ఇచ్చారు. సో ఇక్కడ డేట్ యాడ్. సో ఇక్కడ డేట్ యాడ్ అనే ఒక ఫంక్షనాలిటీ ద్వారా మీరు ఏ రోజు డెలివరీ అంటే ఈ రోజు ఆర్డర్ తీసుకుంటే ఈ రోజు డెలివరీ ఉండేది ఒక 2-3 డేస్ టైం ఉంటుంది కదా. సో అలా దానికోసం డేట్ సో డేట్ యాడ్ అని చెప్పించి ఇందులో నేను డే మాత్రమే నేను డిస్ప్లే అంటే డే టైంలో సో ఈ డేట్ 2025 సో 12/4 అని చెప్పి అంటే ఇప్పుడు ఈ రోజు 1 కాబట్టి 3 డేస్ తర్వాత అని అంటే 4 అని వస్తుంది కదా. ఆ 4 సో 4 అనే డిస్ప్లే అయ్యి అంటే ఈ దాన్ని నేను ఎలా డిస్ప్లే చేయాలనుకుంటున్నా క్యాస్ట్ అనే ద్వారా అంటే నువ్వు ఇక్కడ ఏది ఇక్కడ మెన్షన్ చేయాలి ఏది యాడ్ చేస్తున్నావో అది నువ్వు ఇక్కడ దానికి ఏ ఇంటర్వెల్ చేస్తున్నావో దాని ఎక్స్ప్రెషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ నేను ఈ క్యాస్ట్ అనేది ఎందుకు తీసుకున్నాను అంటే ఈ సిస్టమ్ డేట్ టైం యాజ్ ఎన్ డేట్ సో డేట్ గా కన్వర్ట్ ఈ సిస్టమ్ డేట్ టైం ని యాజ్ ఎ డేట్ గా తీసుకొని అంటే డేట్ అనే డాటా టైప్ లో తీసుకొని సిస్టమ్ డేట్ టైం అని అంటే ఏంటిది. సో ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ మీకు మొత్తం డే టైం ఫార్మాట్ లో వస్తుంది.
కానీ మీరు డెలివరీ డేట్ అనేది ఏ ఫార్మాట్ లో తీసుకున్నారు, డేట్ లోకి తీసుకున్నారు కాబట్టి ఈ సిస్టమ్ డేట్ టైం అనే ఫంక్షనాలిటీ ద్వారా దాన్ని డేట్ గా తీసుకొని దాన్ని మీరు కన్వర్ట్ చేస్తున్నారు. క్యాస్ట్ అంటే కన్వర్షన్ అన్నమాట. సో ఈ కన్వర్ట్ అనేది జరిగితే అప్పుడు మీకు ఏం డే టైంలో ఓన్లీ డేట్ మాత్రమే వస్తుంది, అది మీకు ఇక్కడ డే ఫార్మాట్ లో మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇలా ఇస్తే అంటే మీరు ఏ టైం ఇస్తారో సో దానికి బట్టి మీకు అక్కడ అది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు ఈ సిస్టమ్ డే టైం కాకుండా మీరు ఇక్కడ మాన్యువల్ గా మీరు ఎంటర్ చేశారనుకోండి, మాన్యువల్ గా కూడా మీరు ఇక్కడ క్యాస్ట్ ఆఫ్ ఈ సిస్టమ్ డే టైం అనేది కాకుండా దీని ప్లేస్ లో మీరు మాన్యువల్ గా ఏదైనా ఒక డేట్ ఇచ్చి అప్పుడు మీరు మెన్షన్ చేస్తే ఆ డేట్ కాకుండా మీరు ఇంటర్వెల్స్ ఎంత ఇస్తారో ఆ డేట్ నుంచి ఒక 3 days తర్వాత 4 days తర్వాత మీకు అది ఎంటర్ అవుతుంది అని చెప్పి మెన్షన్ చేయడం అనమాట. సో ఇలా ఈ ఫార్మాట్ లో కూడా మనం ఆర్డర్స్ అనేది మనం మెన్షన్ చేయొచ్చు. అంటే మాన్యువల్ గా రియల్ టైంలో ఇలానే ఎంటర్ చేసుకుంటారు, రియల్ టైంలో మాన్యువల్ గా ఇలానే తీసుకుంటారు. సో ఇలా తీసుకుంటుంది ఆటోమేటిక్ గా. అంటే ఇక్కడ ఓన్లీ ఐడి మాత్రమే ఎంటర్ అవుతుంది, ఇక్కడ ఐడి మాత్రమే ఎంటర్ అయింది. సో ఇది మాన్యువల్ గా ఫంక్షనాలిటీ ద్వారా అది ఆటోమేటిక్ గా. సో అక్కడ సిస్టమ్ డేటా అండ్ డేటా ద్వారా మాన్యువల్ గా మీరు డేట్ మీ ల్యాప్టాప్ లో ఎంత డేట్ ఉందో ఆ డేట్ ని బట్టి అది తీసేసుకుంటుంది. సో ఇక్కడ ఆర్డర్ ఐడి ఇంత అయితే ఆర్డర్ టైం ఈ టైంకి ఆర్డర్ టైం అయితే ఆర్డర్ డెలివరీ డేట్ ఇంత అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఒకవేళ నేను ఇఫ్ ఐ డిడెంట్ మెన్షన్ దట్ అన్న డెలివరీ డేట్ అనేది డేట్ అనేది కాకుండా డే టైమే తీసుకుని ఉంటే అప్పుడు నేను ఇది క్యాస్ట్ ద్వారా కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, సిస్టమ్ డే టైం అనేది ఇస్తే అయిపోతుంది. డేటా ఇక్కడ డేటా యాడ్ అని చెప్పి ఇచ్చి ఫంక్షనాలిటీ ఇచ్చి డేట్ కామా 3 సిస్టమ్ డేట్ టైం అని చెప్పి ఇస్తాయి. అప్పుడు ఏంటి సిస్టమ్ డేట్ టైంకి 3 days తర్వాత యాడ్ అవుతుంది అనమాట. యాడ్ అయిపోయి డేట్ యాడ్ అయిపోయి రీప్రింట్ అవుతుంది. యాజ్ నేను డేట్ గా ఎందుకు కన్వర్ట్ చేశాను క్యాష్ ద్వారా అంటే నేను ఇక్కడ డెలివరీ డేట్ అనేది సో ఐ టేకెన్ అన్న డేట్ అనే డేటా టైప్ అనేది తీసుకున్నాను కాబట్టి డేట్ అనేది కన్వర్ట్ చేస్తాను. లేదు అని అంటే సో ఐ కెన్ రైట్ ఇట్ డైరెక్ట్లీ. నేను ఇక్కడ డెలివరీ డేట్ అని చెప్పి తీసుకున్నాను కాబట్టి క్యాస్ట్ అని చెప్పి తీసుకున్నాను. ఒకవేళ మీరు డేట్ టైం ఏ తీసుకుని ఉంటే మీరు ఇలా క్యాస్ట్ గా కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ గా సిస్టమ్ డేట్ టైం అని చెప్పి ఒకటే మెన్షన్ చేస్తారు, యాజ్ డేట్ అని చెప్పి కాకుండా. సో ఇక్కడ మీరు ఇలా మెన్షన్ చేసి వీఆర్ గోయింగ్ టు గెట్ సింపుల్. ఆ ఫార్మాట్ లో మనం మెన్షన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో అండ్ ఇక్కడ ఇంకోటి ఇప్పుడు ఇంకో ఫంక్షనాలిటీ ఉంటుంది. ఆ, ఏంటి అని అంటే ఫంక్షనాలిటీ డేట్ డే టైం అని చెప్పి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. యా, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఒక ఆర్డర్ ఎంటర్ చేసాను. ఇప్పుడు మీరు అలా సో ఎన్నైనా ఎంటర్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ సిస్టమ్ డే టైం కాకుండా ఇప్పుడు నేను సిస్టమ్ డే టైం ఇచ్చాను. సో సిస్టమ్ డే టైం కాకుండా మాన్యువల్ గా మీరు ఇంకా డేట్ ఎంటర్ చేసి యూ కెన్ ఎంటర్ దట్ డే టైం అనేది ఎంటర్ చేసుకోవచ్చు. సో సిస్టమ్ డే టైం అంటే అందులో ఉన్న డేట్ అనేది మీకు ఎంటర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ టైంకి వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ టైం ఎంటర్ చేసినప్పుడు మీరు నార్మల్ గా ఆర్డర్ టైం అని అంటే సో టైంలో ఉన్నదే మెన్షన్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇంకో డాటాని మీరు ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు మీరు ఎలా ఇన్సర్ట్ చేస్తారు? సో ఇప్పుడు ఇన్సర్ట్ ఇంటూ insert into yeah. So here
వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సో ఆర్డర్స్ అని చెప్పి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఇన్సర్ట్ ఆర్డర్ ఐడి, ఆర్డర్ టైం, డెలివరీ డేట్ అని చెప్పి వి క్రియేటెడ్. అందులో ఇన్సర్ట్ ఇంటూ ద ఆర్డర్స్లలో ఆర్డర్ ఐడి, ఆర్డర్ టైం, డెలివరీ డేట్ అని చెప్పి సో వి ఇన్సర్టెడ్ అన్న వన్ డేట్, సిస్టమ్ డేట్ టైం అని చెప్పి ఒక ఫంక్షనాలిటీ యూజ్ చేసి డేట్ యాడ్ అని చెప్పి వి క్రియేటెడ్ దిస్ వన్. సో క్రియేట్ చేసి సో ఇఫ్ ఐ ప్రింట్ దిస్, సో దీన్ని వ్యూ చేస్తే ఆటోమేటిక్ గా మీకేంటిది ఆ డేట్ నాడు, సో ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ నాడు సో ఇట్ హాస్ బిన్ ఆటోమేటికల్లీ ఇట్ హాస్ బిన్ ఎగ్జిక్యూట్ దట్ వన్. సో ఆ థింగ్ అనేది మీకు అక్కడ ఎగ్జిక్యూట్ అనేది జరిగింది. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ అన్ వన్ మోర్ రికార్డ్, ఇంకో రికార్డ్ కానీ యాడ్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ యాడ్ దట్ రికార్డ్. సో ఇక్కడ రికార్డ్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ ఇంటూ ద ఆర్డర్స్, సేమ్ ఆర్డర్ ఐడి, ఆర్డర్ ఐడి, ఆర్డర్ టైం, డెలివరీ డేట్. సో ఇప్పుడు డెలివరీ డేట్ అని చెప్పి ఇచ్చి సో ఇప్పుడు ఇందులో ఇఫ్ ఐ ఇన్సర్ట్ ద వాల్యూస్, సో ఇప్పుడు వాల్యూస్ అనేది ఇచ్చి వాల్యూస్ ఇప్పుడు ఇక్కడ సేమ్ ఇప్పుడు నేనేంటిది ఐడి 1002 అని చెప్పి ఐడి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ డేట్ అక్కడ సిస్టమ్ డేట్ టైం అని ఇస్తేనేమో నీకు ప్రజెంట్ డేట్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది కదా, అలా తీసుకోకుండా మనం మాన్యువల్ గా కూడా డేట్ టైం అనేది మనం ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ ఆర్డర్ టైం, సో ఇక్కడ ఆర్డర్ టైం ఏదైతే తీసుకున్నానో అది డేట్ టైం అని. సో డేట్ టైం అని అంటే నేను చెప్పాను సో ఇక్కడ ఏంటిది ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ఇయర్, మంత్, డే, అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఆ ఫార్మాట్ లో ఇస్తాము అని చెప్పి చెప్పాను. సో ఇప్పుడు అదే ఫార్మాట్ లో నేను ఇక్కడ ఆర్డర్ టైం ఏదైతే ఉందో దాన్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఐ మెన్షనింగ్ దట్ వన్. సో ఇప్పుడు ఏంటిది ఫస్ట్ 2025. సో ఇప్పుడు మాన్యువల్ గా ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. సో 12 అండ్ నెక్స్ట్ 2 ఇది అండ్ నెక్స్ట్ అవర్స్, మినిట్స్, సెకండ్స్. సో ఇక్కడ అవర్స్ సో 12, 38, సో 38 మినిట్స్ అండ్ నెక్స్ట్ 23 సెకండ్స్ అని చెప్పి. సో నేను ఆల్రెడీ చెప్పాను డేట్ టైం అనేది షుడ్ బి ఇండికేటెడ్ ఇన్ ద సింగిల్ కోర్స్ లోనే ఎంటర్ చేయాలి. మనం ఎలాగైతే స్ట్రింగ్స్ క్యారెక్టర్స్ ఎలాగైతే ఇన్సర్ట్ చేస్తామో సో సేమ్ కూడా ఇది కూడా మనం అలానే మెన్షన్ చేయాలి. సో ఇది డేట్ టైం అని ఇచ్చి నెక్స్ట్ కామా. సో ఇక్కడ మనం ఏంటి సేమ్ ఇక్కడ సిస్టమ్ డేట్ టైం అని చెప్పి ఏదైతే ఇచ్చానో అదే థింగ్ ని నేను ఇక్కడ ఐఎమ్ మెన్షనింగ్ హియర్. సో అదే మెన్షన్ చేస్తున్నాను. నేను ఇక్కడ డైరెక్ట్ మాన్యువల్ గా ఇచ్చాను. ఇదేమో ఫంక్షనాలిటీ. సిస్టమ్ డేట్ టైం అనేసనేమో నా ల్యాప్టాప్ లో ఏదైతే డేట్ టైం ఉందో అదే ఫిక్స్ అయిపోతుంది అక్కడ. ఇది నేను అలా ఇవ్వచ్చు, లేదంటే ఇలా ఇవ్వచ్చు. వీ కెన్ గివ్ ఇన్ దిస్ ఫార్మాట్ లో కూడా ఇవ్వచ్చు. సో ఇలా ఇచ్చి ఇప్పుడు నేను డెలివరీ డేట్ ఒక 2 days 3 days తర్వాత నేను డెలివరీ డేట్ అనేది ఇవ్వాలి అని అనుకుంటే అక్కడ సేమ్ పైన ఇచ్చానో ఏదైతే రికార్డ్ 1 కి నేనైతే ఏదైతే ఇచ్చానో సేమ్ అదే ఫార్మాట్ ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. డేట్ యాడ్ ఆఫ్ డే కామా ఒక 4 days తర్వాత ఇంటర్వెల్స్ 4 అంటే 4 days తర్వాత ఈ రోజు ఆర్డర్ టైం తీసుకుంటే ఒక 4 days తర్వాత నాకు అది డెలివరీ డేట్ అనేది ఉండాలి అని చెప్పి సో 4 అని ఇచ్చి నెక్స్ట్ సో ఇక్కడ వి నీడ్ టు ఏదైతే టైం ఉంటుందో ఆ సిస్టమ్ డేట్ టైం ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్ డేట్ టైం అనేది నేను ఎంటర్ చేసిన ఆర్డర్ టైం కి నేను దాన్ని కన్వర్ట్ చేశాను నేను అక్కడ డేట్ టైంలో. సో ఇప్పుడు అక్కడ అలా కాకుండా మాన్యువల్ గా నేను ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ మాన్యువల్ గా ఏదైతే ఇచ్చానో దాంట్లోకి వెళ్ళి నేను డేట్ ని నేను కన్వర్ట్ చేసుకోవాలంటే డేట్ అని పర్టికులర్ గా డేట్ మాత్రమే నాకు అక్కడ కావాలి. నేను అక్కడ ఆర్డర్ టైంలో ఏంటిది డేట్ అండ్ టైం రెండు ఉంటాయి. నాకు అందులోకి వెళ్ళి డే మాత్రమే నాకు కావాలి, డేట్ అనేది మాత్రమే కావాలి. సో కాబట్టి నేను ఇదేంటి డేట్ యాడ్ అని చెప్పించి డేట్ 4 ఇంటర్వెల్ అని ఇచ్చి సో ఇక్కడ మనం సిస్టమ్ డేట్ టైం యాజ్ డేట్ అని చెప్పి ఇచ్చాను కదా. సో దాన్ని నేను ఇక్కడ ఈ సిస్టమ్ డేట్ టైం కాకుండా మనం ఇక్కడ ఈ దాన్ని ఏంటిది కన్వర్ట్ చేయడానికి క్యాస్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో క్యాస్ట్ ఆఫ్ సిస్టమ్ డేట్ టైం. ఇక్కడ సిస్టమ్ డేట్ టైం అంటేనే మాన్యువల్ గా ఇది ఇచ్చింది, కానీ ఇక్కడ మనం ఒకటి ఎంటర్ చేసాం కదా డేట్ టైం. ఈ డేట్ టైం ఎంటర్ చేశాను కదా, ఈ డేట్ టైం ని నేను కాపీ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకొని, లేదంటే మొత్తం దాని యాక్సిటీస్ గా మీరు అక్కడ ఎంటర్ చేయండి. ఇది ఇక్కడ ఎంటర్ చేయండి, మళ్ళీ సేమ్ థింగ్ ఎంటర్ చేసి
తర్వాత యాజ్ డేట్ అని చెప్పించి క్లోజ్ ద క్లాస్ క్లోజ్ చేయండి. తర్వాత డేట్ యాడ్ క్లోజ్ చేయండి. సో డేట్ యాడ్ క్లోజ్. తర్వాత వి నీడ్ టు క్లోజ్ ఏమైనా వాల్యూస్, ఆ వాల్యూస్ అనేది క్లోజ్ చేసి లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ స్క్వేర్. ఇంత సింపుల్ థింగ్. అక్కడనేమో సిస్టమ్ డేట్ టైం తీసుకున్నాను, ఇక్కడనేమో సిస్టమ్ డేట్ టైం తీసుకోకుండా డైరెక్ట్ గా డేట్ అనేది తీసుకున్నాను. అది సింపుల్ వే. ఇక్కడ మనం మాన్యువల్ గా కూడా తీసుకోవచ్చు అని చెప్పడానికి నేను ఇక్కడ. సో ఆల్ టెక్స్ట్, సో 1 row ఎఫెక్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. అంటే జస్ట్ ఇది మాన్యువల్ గా ఇచ్చాను. మాన్యువల్ గా కన్నా జస్ట్ ఫంక్షనాలిటీ యూజ్ చేస్తాం అనుకోండి, అందులో ఉన్న డేట్ అండ్ టైం అదే తీసుకొని అదే జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటిది, నేను మాన్యువల్ గా ఎంటర్ చేశాను కాబట్టి దాన్ని బట్టి నీకు వచ్చింది. సో ఇప్పుడు చూడండి ఎగ్జిక్యూట్ చేస్తాను. సెలెక్ట్. యాక్చువల్ గా అయితే ఇలా తీసుకోం, మాన్యువల్ గా తీసుకోం, డైరెక్ట్ గా ఫంక్షనాలిటీ తీసుకుంటాం. జస్ట్ నేను అక్కడ తీసుకున్నాను. సెలెక్ట్ అంటే ఇలా కూడా తీసుకోవచ్చు అని చెప్పడానికి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్. సో చూడండి, ఇప్పుడు చూడండి, నేను ఇంతకు ముందు 10001 అని ఎంటర్ చేసినప్పుడు సిస్టమ్ డేట్ టైం అని ఎంటర్ చేస్తే నాకు 2025 12/1 12:35 38 seconds 760 minutes 760 milli-seconds అని చెప్పి కూడా నీకు అక్కడ వచ్చి డెలివరీ డేట్ టైం ఎప్పుడు 2025 12 4th నాడు డెలివరీ అని చెప్పి వచ్చింది. టైం ఇవ్వలేదు అక్కడ, ఎందుకంటే మనం ఇక్కడ డెలివరీ డేట్ ఏమి ఇచ్చాను, ఫంక్షన్ టైప్ డేట్ అని ఇచ్చాను. డేట్ లో డేట్ మాత్రమే ఉంటుంది, డేట్ టైంలోనే డేట్ అండ్ టైం రెండు ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ నేను అదే మెన్షన్ చేశాను. మళ్ళీ ఇక్కడ ఏంటిది, ఇప్పుడు మాన్యువల్ గా ఎంటర్ చేశాను. ఇక్కడ మాన్యువల్ గా ఏమి ఇచ్చాను, ఇది సిస్టమ్ డేట్ ఏమో 1 అని చెప్పి ఇచ్చాను కాబట్టి 1 అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటిది, ఇప్పుడు మాన్యువల్ గా నేను 2 అని ఇచ్చాను. ఇక్కడ 2025 12 2 అని చెప్పి ఇచ్చాను. 12:38 కి అండ్ 23 seconds కానీ ఇచ్చాను. 23 seconds వచ్చింది. మిల్లీ సెకండ్స్ నేనేమి ఇవ్వలేదు కాబట్టి అది 3 zeros వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏంటిది 2025 12 6 అంటే ఏదో 2 అంటే 4 అని ఇచ్చాను. ఇక్కడ 4 అంటే 4 days తర్వాత డెలివరీ అవ్వాలి అని చెప్పి దాని అర్థం. డేట్ యాడ్ 4 days తర్వాత అంటే సెకండ్ అంటే 3rd 4th 5th 6 4 days కదా. సో 6th డేట్ అని చెప్పి మీకు ఇక్కడ వచ్చింది. ఆటోమేటిక్ గా ఇదే నువ్వు ఇంటర్వెల్స్ ఇచ్చిన దాన్ని బట్టి నీకు అక్కడ అర్థమైపోతుంది అనమాట. డేట్ ఈ డేట్ లోపల నీకు ఇది కావాలి అని చెప్పి, ఆర్డర్స్ కావాలి అని చెప్పి మనం ఇలా మాన్యువల్ గా డాటాలో ఇలా ఎంటర్ చేస్తాం అనమాట. డేట్ టైం అనేది యూజ్ చేసి వీ కెన్ ఎంటర్ ఇట్. సో డేట్ యాడ్ అని చెప్పి యూజ్ చేసి వీ కెన్ యాడ్ ఇట్. సో ఈ విధంగా మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో అయితే ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఇంకొకటి గెట్ డేట్ అని చెప్పి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది అనమాట. సో గెట్ డేట్ అండి. గెట్ డేట్ అని అంటేనేమో ప్రజెంట్ డేట్. అయితే ఇప్పుడు ఆర్డర్స్ ఉన్నాయి నా దగ్గర, ఒక టేబుల్ ఉంది. ఏంటి ఆ టేబుల్? ఆ టేబుల్లో ఆర్డర్ ఐడి ఉంది, ఆర్డర్ టైం ఉంది, డెలివరీ డేట్ ఉంది. సో ఈ థింగ్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇప్పుడు నాకు ఈ రోజు డెలివరీ డేట్ ఉన్నవి ఏమన్నా ఉన్నాయా అని చెప్పి నేను చెక్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే ఈ రోజు డెలివర్ చేసేటివి ఇప్పుడు డెలివరీ డేట్స్ నా దాని ఇక్కడ ఉందిగా రికార్డ్స్, ఒకటి 4th కు ఉంది, ఒకటి 6th కు ఉంది. అయితే ఈ రోజు ఏమన్నా ఉన్నాయా రికార్డ్స్ నేను చూపెట్టమని చెప్పి నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర నేను జస్ట్ ఈ దాంట్లో అయితేనేమో ఇలా చేస్తాను. బట్ నేనేంటిది, నా రికార్డులలో వి హ్యావ్ నా లాట్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. అందులోకి వెళ్ళి నాకు పర్టికులర్ గా ఈ రికార్డు కావాలి అని అనుకుంటే ఐ నీడ్ టు చెక్ దట్ రికార్డ్ అనేది నేను చెక్ చేయాలి. సో నేను ఇప్పుడు ఈ రోజు ఏమన్నా డేట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏంటి అని అంటే ఐ నీడ్ టు సెలెక్ట్ దట్ ఆర్డర్స్. సో ఆర్డర్స్ డాటా అనేది నేను సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం లెట్ మీ రైట్ ఇట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్. సో ఆర్డర్స్ లోకి వెళ్ళి నాకేంటిది, డెలివరీ డేట్ ఈ రోజు ఉన్నది నాకు కావాలి. అదే కదా నాకు కావాల్సింది. ఇక్కడ ఐ నీడ్ టు రైట్ దట్ థింగ్ ఆల్సో. ఇక్కడ ఏం రాయాలి, వేర్ డెలివరీ డేట్ ఈజ్ ఈక్వల్ టు. సో డెలివరీ డేట్ అయితే ఇక్కడ చూడండి, డెలివరీ డేట్ ఈక్వల్ టు ఈ రోజు డేట్ కావాలి అని అనుకుంటే దానికి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. దట్ ఫంక్షనాలిటీ ఈజ్ అన్న గెట్ డేట్ అనే ఫంక్షనాలిటీ. ఈ గెట్ డేట్ అనేది ఏం చేస్తుందంటే ఈ రోజు డేట్ అనేది ఉంటే ఆ డేట్ గెట్ చేసుకుంటుంది అనమాట.
గెట్ డేట్ అనే ఫంక్షనాలిటీ ఏం చేస్తుంది, ఇట్ గోయింగ్ టు గెట్ 2 days డేట్. అంటే ఈ రోజు డేట్ అయితే ఉంటే ఆ డేట్ ని మీరు గెట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనం డెలివరీ డేట్ లో గెట్ డేట్ అంటేనేమో అందులో డేట్ టైం ఉంటుంది, డేట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ టైం కూడా ఉంటుంది. కానీ మనం డెలివరీ డేట్ అనేది ఏ డేటా టైప్ తీసుకున్నాను, డేట్ అనే డేటా టైప్ తీసుకున్నాను. అంటే నాకు టైం అవసరం లేదు అక్కడ, ఓన్లీ డేట్ మాత్రమే కావాలి. కాబట్టి ఈ డేట్ ని నేను డేట్ గా కన్వర్ట్ చేయాలి. అంటే నేను ఐ నీడ్ టు క్యాస్ట్ ఇట్. నేను ఇంతకుముందు చెప్పాను క్యాస్ట్ అని చెప్పి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది, అది కన్వర్ట్ చేస్తుంది అని చెప్పి. సేమ్ అక్కడ ఈ దాన్ని కూడా ఈ గెట్ డేట్ ని క్యాస్ట్ అనే ఫంక్షనాలిటీ ద్వారా కన్వర్ట్ చేయాలి. అంటే క్యాస్ట్ ఆఫ్ గెట్ డేట్. ఈ గెట్ డేట్ ని ఎలా కన్వర్ట్ చేయాలనుకుంటున్నా నేను, యాజ్ డేట్ గా. సింపుల్ థింగ్. అక్కడ మనం ఏం చేస్తామో ఇప్పుడు నాకు ఎందుకు డేట్ గా చేస్తున్నాను నేను ఇక్కడ అంటే, డెలివరీ డేట్ యొక్క డేటా టైప్ వచ్చేసరికి డేట్ డేటా టైప్. కానీ గెట్ డేట్ ద్వారా వచ్చేది ఏమంటే డేట్ టైం డేటా టైప్ ఉంటుంది అనమాట. డేట్ టైం డేటా టైప్ ఉంటుంది అనమాట. సో కాబట్టి నీకు ఇక్కడ ఈక్వల్ టు అంటే ఎగ్జాక్ట్ డేట్ రావాలి, ఎగ్జాక్ట్ డేట్ అనేది రావాలి. కానీ గెట్ డేట్ యూజ్ చేస్తే ఏంటిది, డేట్ తో పాటు టైం కూడా వస్తుంది. అప్పుడు నీకు ప్రాపర్ అవుట్పుట్ రాదు. నీకు అక్కడ ఈక్వల్ గా ఉంటేనే కదా నీకు వచ్చేది అవుట్పుట్. సో అక్కడ ఇక్కడ 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 నువ్వు డెలివరీ డేట్ లో చూసుకుంటేనేమో డేట్స్ మాత్రమే ఉంటాయి. కానీ గెట్ డేట్ లో ఏముంటాయి, డేట్ తో పాటు టైం కూడా ఉంటుంది. కానీ నీకు కావాల్సిన డేట్ మాత్రమే కదా. కాబట్టి నువ్వు క్యాస్ట్ అనే ఫంక్షనాలిటీ ద్వారా నువ్వు కన్వర్ట్ చేస్తున్నావు. అక్కడ గెట్ క్యాస్ట్ ఆఫ్ గెట్ డేట్ యాజ్ అన్ డేట్ అని చెప్పి నువ్వు కన్వర్ట్ చేస్తున్నావు. సో ఇప్పుడు కన్వర్ట్ చేస్తే ఇప్పుడు నీకు ఈ రోజు డేట్ ఉంటే ఆ డేట్ నీకు అక్కడ డిస్ప్లే అవుతుంది, లేదు అంటే నీకు డిస్ప్లే అవ్వదు. ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే నో డాటా, ఇక్కడ నీకు అవుట్పుట్ ఇక్కడ ఆర్డర్డ్ ఐడి, ఆర్డర్ టైం, డెలివరీ డేట్ అని చెప్పి చూపెట్టింది. అక్కడ నీకు లేదు. అక్కడ ఎందుకు లేదు, లేదు అక్కడ డాటా అనేది లేదు కాబట్టి సో నీకు ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఇప్పుడు నువ్వు ఇదానే ఒకవేళ ఆర్డర్ టైం, నీకు ఇప్పుడు ఈ రోజు ఆర్డర్ చేసిన వాళ్ళ టైం ఆర్డర్ టైం ఎవరైనా ఉన్నారా అనేది నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్నావు. సో ఇప్పుడు ఈ రోజు చేసుకున్న వాళ్ళు ఎవరైనా చేసుకోవాలనుకుంటే అప్పుడు ఏంటిది, ఏం చేస్తావు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్, ఆర్డర్స్ లోకి వెళ్ళి ఆర్డర్ టైం కావాలి నీకు, వేర్ ఆర్డర్ టైం, ఆర్డర్ టైం ఈక్వల్ టు గెట్ డేట్. ఈరోజు డేట్ మెన్షన్ జస్ట్ ఈ ఫంక్షనాలిటీ యూజ్ చేస్తే సార్. సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, నీకు రాలేదు ఈరోజు. అంటే ఎందుకు రాలేదు, ఈరోజు డేట్ ఉంది కదా, ఈరోజు డేట్ ఇది ఒకటి ఎంటర్ చేశాను కదా. ఆర్డర్ డేట్ అన్నప్పుడు అక్కడ ఏంటిది, టైంతో పాటు ఈ టైంకి అయిన వాళ్ళది కూడా కావాలి అక్కడ నీకు. ఈ టైంకి అయిన వాళ్ళు కూడా కావాలి నీకు. ఆ టైంకి అయిన వాళ్ళు ఎవరు లేరు కదా ప్రజెంట్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ప్రజెంట్ ఈ టైంలో ఉన్నవాడు ఈక్వేట్ గా ఆ టైంలో ఎవ్వడు కాలేడు కరెక్ట్ గా, కాబట్టి నీకు లేదు ఆ టైం. అప్పుడే ఒకవేళ నీకు ఆర్డర్ టైమ్ లెస్ దెన్ గెట్ టైం అని చెప్పి ఇచ్చాను అనుకోండి, లెస్ దెన్ గెట్ డేట్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే 2 రికార్డ్స్ వచ్చాయి. అంటే ఈ టైం కన్నా ముందు ఎవరన్నా ఉన్నారా అంటే లెస్ దెన్, ఈ టైం తర్వాత ఎవరన్నా ఉన్నారా అంటే అప్పుడు గ్రేటర్ దెన్ ఇవ్వ. అంటే ఇప్పుడు నువ్వు ప్రస్తుతం ఈ టైంలో చెక్ చేస్తున్నావు, ఈ టైం తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 12:40కి నువ్వు చెక్ చేస్తున్నావు, 12:50కి నువ్వు చెక్ చేస్తున్నావు. ఇప్పుడు నీకేంటిది 2 o'clock కి ఎవడన్నా లేకపోతే 3 o'clock కి ఎవడన్నా ఉన్నాడో తెలియాలి. అంటే 12:50 తర్వాత ఎవడన్నా ఉన్నాడో లేదో తెలుసుకోవాలనుకుంటే ఈ రోజు డేట్ టైం ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ టైం కి గ్రేటర్ దెన్ అని చెప్పి నువ్వు ఇస్తే నెక్స్ట్ టైం ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి, ఎవరు లేడు అని చెప్పి లాస్. అంటే ఈ టైం లోపల అసలుకి ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అంటే అక్కడ లెస్ దాన్ ఇవ్వాలి. ఈక్వల్ టు ఇచ్చారనుకోండి ఏ డేట్ కూడా రాదు. ఎందుకంటే గెట్ డేట్ అంటే ప్రజెంట్ నీ ల్యాప్టాప్ లో ఏ డేట్ టైం అయితే ఉంటుందో అది నీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. నీ సిస్టమ్ లో ఏదైతే డేట్ టైం ఉంటుందో గ్రేటర్ దెన్ అని అంటే ఇప్పుడు టైం అవుతుంది, సమ్ 12:50 అవుతుంది. 12:50 తర్వాత ఉన్న వాళ్ళని గ్రేటర్ దెన్ అంటారు. ఆర్డర్ టైంలో ఎవరైనా ఆర్డర్ చేసి ఉంటే వాళ్ళ డీటెయిల్స్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నువ్వు ప్రజెంట్ చెక్ చేస్తున్నావు, ఆర్డర్స్ ఏమేమి ఉన్నాయని చెక్ చేస్తున్నావు, తర్వాత ఎవడైనా ఆర్డర్ చేసి ఉంటే అవి డిస్ప్లే అవుతాయి. ఒకవేళ నువ్వు 12:50 అవుతుంది, ఇప్పటి వరకు ఎవడో ఆర్డర్ చేశారో అవన్నీ తెలుసుకోవాలనుకుంటే లెస్ దెన్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతం కరెక్ట్ ఇదే టైంకి నువ్వు డాటా ఎంటర్ చేస్తున్నప్పుడు అదే టైంకి నువ్వు ఎవడన్నా ఎంటర్ చేసి ఉంటాడు అనుకోండి, అదే టైంకి నీకు అదే డేట్ అనేది చూపెట్టు.
ఆ డీటెయిల్స్ ఒక్కటి చూపెడతాం. ఉంటే ఒకవేళ ఉంటే చూపెడతాం, లేకపోతే చూపెట్టదు. అలా మనం ఈ గ్రేటర్ దెన్ లెస్ ఈక్వల్ టు అంటే మోస్ట్లీ రాదు, ఎందుకంటే మనం చెక్ చేసే టైంకే వాడు చేయాలని ఏం లేదు కదా. సో దాని తర్వాత కానీ దాని తర్వాత ముందుగానే షెడ్యూల్ చేసి పెట్టుకుంటారు కదా, ఈ టైంలో ఆర్డర్ చేసి. అంటే నార్మల్గా గ్రేటర్ దెన్ అంటే కూడా ఆర్డర్ టైం రాదు, ఎందుకంటే మనం చెక్ చేస్తున్నామంటే ఆర్డర్ టైం వాడు ఎప్పుడో ఆర్డర్ చేసాడు అని అంటే ఇప్పటికి ఆర్డర్ అయిపోతుంది తప్ప ఆర్డర్ ఎప్పుడో చేయాల్సింది ఇప్పుడు అయితే చూపెట్టదు కదా డీటెయిల్. గ్రేటర్ దెన్ ఇప్పుడు జస్ట్ అక్కడ నీకు అక్కడ ఫంక్షనాలిటీ ఎలా ఉంది. సో ఇక్కడ మనం ఎక్కువగా యూజ్ చేస్తుంది లెస్ దెన్ అంటే ఈ టైం, అంటే ఈ టైం కన్నా ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ నీకు డిస్ప్లే అవుతుంది. గెట్ డేట్ అని ఇస్తే నీకు ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకేనా. డెలివరీ డేట్ అంటే ఇక్కడ డెలివరీ డేట్ అని అంటే సో ఇప్పుడు ఈక్వల్ టు అని ఇచ్చాను కదా, అంటే నీకు ఈక్వల్ టు అని ఇస్తే ఆ టైం రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే డిస్ప్లే అవుతుంది డేట్, ఆ డేట్ నాడు. అంటే ఈ రోజు డేట్ ఒకవేళ ఉంటే డిస్ప్లే. ఇప్పుడు ఆ డేట్ కి ముందు అంటే ఆ డే ఈ రోజు డేట్ ఉంది, ఈ డేట్ కి ఇస్తే లెస్ దెన్. ఈ దానికి ఇప్పుడు నేను లెస్ దెన్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? డెలివరీ డేట్ అంతకన్నా ముందు ఎవరు లేడు. అంటే ఈ రోజు డేట్ కి ముందు ఎవరు కూడా డెలివరీ డేట్ వాళ్ళు లేరు. అంటే రేపెల్లుండి ఎవరన్నా ఉన్నారేమో అని చెప్పి డెలివరీ డేట్ ఎవరైనా ఉన్నారా అని చెప్పి గ్రేటర్ దాన్ని ఇస్తా. గ్రేటర్ దాన్ని ఇస్తే ఉన్నారు, 2 రికార్డ్స్ ఉన్నాయి డెలివరీ డేట్ అనేది. ఒకటి 4th రోజు ఉంది, ఒకటి 6th రోజు ఉంది. సో ఆ డేట్స్ అనేవి మనకి ఇలా డిస్ప్లే అవుతాయి. ఓకేనా. సో ఇలా డిపెండ్స్ ఆన్ మనం క్వైరీ రాసేదాన్ని బట్టి మనం ఇలా గెట్ అనేది చేసుకోవచ్చు సింపుల్. ఓకేనా. సో ఇన్ దిస్ ఫార్మాట్ వీ కెన్ గెట్ ఇట్ బై యూజింగ్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లెట్ మీ క్రియేట్ అన్న ఇంకో టేబుల్ క్రియేట్ చేద్దాం. లెట్ మీ క్రియేట్ ఏ టేబుల్. ఇప్పుడు ఇప్పటిదాకా ఏంటిది డేట్ టైం యూజ్ చేసాము, డేట్ యూజ్ చేస్తాం. లెట్ మీ యూజ్ టైం ఆల్సో. టైం అనే టేబుల్ యూజ్ చేయలేదు, లెట్ మీ యూజ్ ఇట్. సో ఇప్పుడు టైం యూజ్ చేయడానికి నేను ఒక ఇప్పుడు ఏంటిది రియల్ టైంలో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు హాస్పిటల్స్ ఉంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటిది ఏ టైంలో నువ్వు అపాయింట్మెంట్ తీసుకున్నావు అని చెప్పి, అపాయింట్మెంట్ యొక్క డేట్, అపాయింట్మెంట్ యొక్క టైం అని చెప్పి, సో ఏ టైంకి అపాయింట్మెంట్ తీసుకున్నావు అని చెప్పి వాళ్ళకి ఒక రికార్డ్ ఉంటుంది. ఆ రికార్డ్స్ మనం తెలుసుకోవడానికి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. అపాయింట్మెంట్స్ అని చెప్పి ఒక టేబుల్, పేషెంట్స్ ఒక అపాయింట్మెంట్ ఒక టేబుల్ అనేది క్రియేట్. అంటే వాళ్ళకంటూ ఒక ఐడి, అంటే ఒక నెంబర్ ఉంటుంది కదా, ఒక టోకెన్ నెంబర్, పేషెంట్ ఐడి అని చెప్పి, ఆ పేషెంట్ ఐడి అండ్ అపాయింట్మెంట్ డేట్, అపాయింట్మెంట్ టైం అని చెప్పి 3. ఇప్పుడు ఐడి అనేది ఇంటిజర్ డేటా టైప్, అది ఓకే. అపాయింట్మెంట్ డేట్ అంటే డేట్ డేటా టైప్, అండ్ అపాయింట్మెంట్ టైం అంటే టైం డేటా టైప్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు లెట్ మీ యూజ్ ఇట్ దట్ థింగ్స్ యూజ్ చేసి లెట్ మీ క్రియేట్ టేబుల్, క్రియేట్ టేబుల్ అపాయింట్మెంట్. సో అపాయింట్మెంట్ అని చెప్పి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులో లెట్ మీ క్రియేట్ అన్న ఒక 3 కాలమ్స్. ఒకటి పేషెంట్ ఐడి _ID. మీరు డైరెక్ట్ గా పేషెంట్ ఐడి అని చెప్పి రాసినా సరిపోతుంది. జస్ట్ మనం డిఫరెన్షియేట్ చేయడానికి అలా పేషెంట్ ఐడి ఆఫ్ అన్న ఇంటీజర్ డేటా టైప్. నెక్స్ట్ అపాయింట్మెంట్ డేట్. సో అపాయింట్మెంట్ డేట్ అని చెప్పి డేట్ డేటా టైప్ అని చెప్పి తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అపాయింట్మెంట్ టైం. అపాయింట్మెంట్ టైం అని చెప్పి ఇక్కడ టైం డేటా టైప్ తీసుకుంటున్నాను. సో లెట్ మీ క్లోజ్ ఇట్ అండ్ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను, అపాయింట్మెంట్ అనే టేబుల్. సో ఇప్పుడు క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఇందులోకి డాటా అనేది నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. లెట్ మీ ఇన్సర్ట్ ద డాటా. సో పేషెంట్ కి సమ్ ఐడి ఉంటుంది, అండ్ నెక్స్ట్ దాని యొక్క అపాయింట్మెంట్ డేట్ అండ్ అపాయింట్మెంట్ టైం అనేది నేను అక్కడ మెన్షన్ చేయాలి. సో ఐ నీడ్ టు మెన్షన్ దట్ టైం. సో ఇప్పుడు నేను ఇక్కడ సపరేట్ గా డైరెక్ట్ గా అపాయింట్మెంట్ డేట్ అండ్ టైం అని చెప్పి యూజ్ చేసి డే టు టైం 2 ఒకటేసారి మెన్షన్ చేయొచ్చు.
జస్ట్ నేను చూపెట్టడానికి టైం అనేది మెన్షన్ చేయడానికి డేట్ టైం అని చెప్పి సపరేట్ గా తీసుకున్నాను నేను అక్కడ. సో తీసుకొని సో ఇక్కడ నేను ఇన్సర్ట్ ఇంటూ అపాయింట్మెంట్. సో ఇందులో సేమ్ పేషెంట్ ఐడి, అపాయింట్మెంట్ డేట్, అపాయింట్మెంట్ టైం అని చెప్పి మీరు అవి మెన్షన్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ గా వాల్యూస్ అని చెప్పి అది ఆర్డర్ లో నేను ఎంటర్ చేస్తాను అని అనుకుంటే యూ కెన్ ఇన్సర్ట్. లేదంటే కంపల్సరీ కాలమ్స్ అనేది యూనిట్ టు మెన్షన్ దాట్ మీరు మెన్షన్ చేయాలి. సో మీరు మెన్షన్ చేసినట్టే అక్కడ మెన్షన్ అనేది చేయాలి. సో ఇప్పుడు అపాయింట్మెంట్ పేషెంట్ యొక్క ఐడి. సో ఇక్కడ పేషెంట్ యొక్క ఐడి సో 501 అని అనుకుందాం. ఏదో ఒక నెంబర్, పేషెంట్ యొక్క నెంబర్, టోకెన్ నెంబర్ అలా ఉంటాయి కదా. సో అలా ఐడి. అండ్ నెక్స్ట్ పేషెంట్ యొక్క అపాయింట్మెంట్ డేట్. సో ఏ రోజు అపాయింట్మెంట్ తీసుకున్నాడు అని చెప్పి సో దాని యొక్క డేట్. అంటే ఇప్పుడు అపాయింట్మెంట్ అనేది ఒక 2-3 days బిఫోర్ తీసుకుంటారు, 2-3 hours బిఫోర్ తీసుకుంటారు. సో డిపెండ్స్ ఆన్ మన కాల్స్ లో మాట్లాడి నేను నేను నెక్స్ట్ వీక్ రావాలనుకుంటున్నాను, ఈ రోజు అపాయింట్మెంట్ అని చెప్పి సమ్ తీసుకుంటారు. సో తీసుకున్నప్పుడు ఏంటిది, పేషెంట్ యొక్క రికార్డ్స్ అనేది అపాయింట్మెంట్స్ లలో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఆ వాల్యూస్ లలో 501 అనే ఐడి పర్సన్ సో ఏ రోజు అపాయింట్మెంట్ తీసుకున్నాడు, ఒక 4th రోజు అపాయింట్మెంట్ తీసుకున్నాడు అనుకో. సో ఇప్పుడు ఈ రోజు కాకుండా ఒక 4th రోజు అపాయింట్మెంట్ తీసుకున్నాడు. అప్పుడు ఏంటి, అతను ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో అప్పుడు అపాయింట్మెంట్ డేట్ లో ఎలా మెన్షన్ చేయాలి, 2025 12/04. సో ఇది డేట్ అనేది మనం మెన్షన్ చేస్తాం. అంటే మాన్యువల్ గా నేను మెన్షన్ చేస్తున్నాను. అంటే ఇది సింపుల్ గా మాన్యువల్ గా మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ రోజే అయితేనేమో గెట్ డేట్ అని చెప్పి యూస్ చేస్తే అయిపోతుంది. గెట్ డేట్ క్యాస్ట్ ద్వారా డేట్ అని కన్వర్ట్ చేస్తే మీరు అక్కడ మెన్షన్ చేయొచ్చు. లేదు అని అంటే యూ కెన్ మెన్షన్ ఇట్ దిస్ థింగ్. లేదంటే డేట్ యాడెడ్ అని చెప్పి నువ్వు ఈ రోజుకి 4 రోజుల తర్వాత అని అనుకుంటే అలా రాయొచ్చు. ఇప్పుడు ఇంతకు ముందు ఇక్కడ మనం ఒక ప్రోగ్రామ్ లో ఇక్కడ రాసాం కదా, డేట్ యాడ్ అని చెప్పి ఈ ఫంక్షనాలిటీ యూజ్ చేసి డే అని ఇచ్చి 4 ఇచ్చి క్యాస్ట్ అని ఇచ్చి సో ఇక్కడ నువ్వు ఈరోజు సిస్టమ్ డేట్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ డేట్ యాజ్ డేట్ అని ఇస్తే నువ్వు 4 days తర్వాత నీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు అని చెప్పి నువ్వు ఇలా ఫంక్షనాలిటీ యూజ్ చేసి కూడా రాసుకోవచ్చు. సో అప్పుడు అపాయింట్మెంట్ డేట్ ఓహో ఈ టైం అని చెప్పి అలా వస్తుంది. అలా తీసుకోవచ్చు, లేదంటే ఇలా తీసుకోవచ్చు మాన్యువల్ గా. నేను ఇక్కడ మాన్యువల్ గా తీసుకుంటున్నాను. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ దట్ థింగ్ మొత్తం 1 month తర్వాత అని అనుకుంటే కూడా 1 month అనేది కూడా 30 అని ఉంటుంది కదా, 30 అని చెప్పి ఇంటర్వెల్స్ ఇవ్వాలి. అక్కడ నెంబర్ 1 month అని చెప్పి రాయలేము, ఇంటర్వెల్స్ నెంబర్స్ అనేది ఇవ్వాలి అక్కడ మీరు. యూనిట్ గివెన్ నెంబర్ అంటే 30 days తర్వాత, 31 days తర్వాత, 40 days తర్వాత అని చెప్పి అలా ఇంటర్వెల్స్ అనేది ఈ రోజు డేట్ కి ఒక 30 days తర్వాత అతను ఇలా తీసుకుంటున్నాడు అని చెప్పి క్యాష్ యాడ్ డేట్ యాడ్ ఆఫ్ అని క్యాస్ట్ అని చెప్పి డే ఆఫ్ అని చెప్పి డే ఇంటర్వెల్స్ అని ఇచ్చి డేట్ క్యాస్ట్ ఆఫ్ అని we need to give that thing అనేది మొత్తం అది లాజిక్ అంటారు యాజ్ డేట్ అని చెప్పి. సో ఇప్పుడు నేను అవన్నీ అవసరం లేదు, ఇక్కడ ఇలా ఇచ్చి టైం. సో ఇక్కడ నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను టైం అండ్ లాస్ట్ లో చెప్పాను, లాస్ట్ టాపిక్ చెప్పినప్పుడు ఇక్కడ ఏం చెప్పాను, టైం అంటే సో టైం షుడ్ బి ఇండికేటెడ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అన్ అవర్స్, మినిట్స్, సెకండ్స్ ఫార్మాట్ లో ఇండికేట్ చేస్తాం. సో ఇప్పుడు అదే ఫార్మాట్ లో మనం ఇక్కడ మెన్షన్ అనేది చేయాలి. ఐ నీడ్ టు మేక్. సో ఇది కూడా సింగిల్ కోట్స్ లో. సో ఇప్పుడు నాకు అంటే 4th రోజు ఏంటిది, అతను ఒక నేను చెప్పాను సో ద టైం విల్ బి ఇక్కడ 24 hours ఫార్మాట్ లో ఉంటుంది. 24 అంటే ఇప్పుడు అతను 2:30కి ఆఫ్టర్నూన్ 2:30కి అతను అపాయింట్మెంట్ తీసుకున్నాడు అనుకుందాం. సో అప్పుడు ఏం తీసుకోవాలి, అక్కడ 2:30 అని చెప్పి ఇవ్వద్దు అక్కడ. సో 2:30 అంటే మళ్ళీ నైట్ 2:30 అవుతుంది. సో ఇక్కడ ఏంటిది ఆఫ్టర్నూన్ 2:30 అని అంటే వీ నీడ్ టు గివ్ 14:30 అని చెప్పి ఇవ్వాలి. సో ఇలా ఈ ఫార్మాట్ లో ఇవ్వాలి. అయితే మీరు ఇక్కడ ఈ టైంలో మీరు సెకండ్స్ మెన్షన్ చేయాలనుకుంటే మెన్షన్ చేయొచ్చు. అంటే ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ దట్ ఇప్పుడు ఇక్కడ కోలన్ ఇచ్చి సెకండ్స్ 23 seconds కి అని చెప్పి 24 seconds కి అపాయింట్మెంట్ తీసుకున్నా అంటే మెన్షన్ చేయొచ్చు. మెన్షన్ చేయకపోయినా సరే ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. అవర్స్, మినిట్స్, సెకండ్స్, అవర్స్, మినిట్స్ మెన్షన్ చేస్తే టైం లాగానే కన్సిడర్ అవుతుంది. కానీ మీకు డిస్ప్లే అవడం మాత్రం 3 డిస్ప్లే అవుతాయి, సెకండ్స్ 0 zeros అని చెప్పి డిస్ప్లే అవుతుంది ఆ టైంకి. లేదు అంటే నువ్వు మెన్షన్ చేస్తే ఆ టైం అనేది నీకు డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను ఒకటి ఐడి అనేది అపాయింట్మెంట్ తీసుకున్నాను. సో ఇతను ఈ రికార్డ్ ని నేను ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇన్సర్టెడ్. సో ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అపాయింట్మెంట్. సో అపాయింట్మెంట్ తీసుకుంటున్నాను. లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఎగ్జిక్యూట్ చేస్తే పేషెంట్ యొక్క ఐడి, అపాయింట్మెంట్ డేట్ వచ్చేసరికి సో ఇక్కడ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ అపాయింట్మెంట్ టైం చూడండి 14:30:00 మళ్ళీ తర్వాత మిల్లీ సెకండ్స్ కూడా వచ్చింది అనమాట.
అంటే టైం మాత్రం 4:30 అంటే నేను ఇక్కడ 2:30 అని చెప్పి ఇచ్చాను. సెకండ్స్ మిల్లీ సెకండ్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఆటోమేటిక్ గా తీసేస్తుంది. అలా ఫార్మాట్ లో ఇట్ హాస్ బిన్ టేకింగ్. అవసరం లేదు మనం మెన్షన్ చేయం. ఒకవేళ మెన్షన్ చేస్తే అంటే ఎగ్జాక్ట్ అదే టైం కన్నా ఉండదు కదా, అది తీసేసుకుంటుంది. అది నార్మల్ గా డాటాలో మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అలా ఇట్ గోయింగ్ టు గెట్ ఇట్. అవసరం లేదు, అవసరం లేదు. మరి ఇక అట్లా మనం డాటా ఎంటర్ చేస్తే సేమ్ ఇంతకు ముందు పర్టికులర్ టైంకి ఎవరెవరైతే చేశాడు, పర్టికులర్ టైంకి ఎవరెవరైతే సారీ పర్టికులర్ టైంకి సారీ ఈ రోజు ఇప్పుడు అపాయింట్మెంట్స్ ఉన్నారు, మరి ఈ రోజు అపాయింట్మెంట్స్ ఎవరెవరు ఉన్నారో అవి తెలుసుకోవాలి అని అనుకుంటే సేమ్ అపాయింట్మెంట్ ఈ రోజు డేట్ ఉన్నది అంటే సేమ్ గెట్ డేట్ అని చెప్పి ఇచ్చేసేసి మనం గెట్ చేసుకోవాలి. డాటా అనేది గెట్ డేట్ అంటేనేమో డేట్ టైం మొత్తం వస్తుంది, దాన్ని క్యాష్ ద్వారా కన్వర్ట్ చేసి ఈ రోజు డేట్ ఎవరైతే ఉన్నారో అది ఈ రోజు తర్వాత సేమ్ ఇదే ఇంతకు ముందు ఈ క్వైరీ రాసాం కదా, ఆర్డర్ డెలివరీ డేట్ అని చెప్పి ఇచ్చి క్యాస్ట్ ఆఫ్ గెట్ డేట్ అని చెప్పి. సో ఇదే క్వైరీని ఫార్మాట్ లో అపాయింట్మెంట్ అనేది రాయాలి. అవును మరి గెట్ డేట్ అపాయింట్మెంట్ డేట్ అన్నాడు, ఆర్ డెలివరీ డేట్ ఇది అపాయింట్మెంట్ డేట్, అంతే డిఫరెన్స్. అపాయింట్మెంట్ టైమ్ ఇక్కడ దానికి తీసుకొని వీకెండ్ అయితే ఇక్కడ ఆ గెట్ డేట్ లో నువ్వు టైం మాత్రమే కావాలంటే యాజ్ టైం అని చెప్పి ఇచ్చేసి నీకు టైం అపాయింట్మెంట్ టైం అని చెప్పి నీకు ఈ టైంకి ఎవరైతే తీసుకున్నారో అని చెప్పి నీకు అక్కడ డాటా అనేది గెట్ చేసుకోవచ్చు. అలా వేర్ క్లాస్ యూజ్ చేసి నీకు పర్టికులర్ థింగ్ అనేది గెట్ చేసుకోవచ్చు. పర్టికులర్ డేట్ పర్టికులర్ టైం అనేది లేకపోతే దీని తర్వాత దీనికి ముందు గ్రేటర్ దాను లెస్ దాను అని చెప్పి మీరు ఆ ఫంక్షనాలిటీస్ యూజ్ చేసి వీ కెన్ యూజ్ ఇట్ దిస్ ఫార్మాట్ లో డేట్ టైం అని చెప్పి మనం ఈ విధంగా యూజ్ అనేది చేయొచ్చు సింపుల్ గా. ఓకేనా? సో ఈ విధంగా వీ కెన్ క్రియేట్ ఇట్ అపాయింట్మెంట్ అని చెప్పి ఇలా క్రియేట్ చేయొచ్చు. అండ్ అలా కాకుండా ఇంకో విధంగా కూడా ఇంకో కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అది ఇప్పుడు ఎలా క్రియేట్ చేస్తారని అంటే సో ఇప్పుడు ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు బ్యాంకింగ్లలో టైమింగ్స్ ఉంటాయి. సో ఆ టైమింగ్స్ ని ఎలా సెట్ చేస్తారు అనేది అది కూడా ఒక ఫార్మాటింగ్ ఫంక్షనాలిటీస్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు దానికోసం ఒక ట్రాన్సాక్షన్స్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేద్దాం. లెట్ మీ క్రియేట్ అనే టేబుల్. అందులో డేట్ టైమ్ సంథింగ్ ఉంటాయి కదా. సో ఈ రోజు ట్రాన్సాక్షన్ ఈ టైంకి ట్రాన్సాక్షన్ అయిందని చెప్పి అలాంటి డీటెయిల్స్ అనేది. సో లెట్ మీ ఇన్సర్ట్ ఇట్. దానికోసం లెట్ మీ క్రియేట్ అనే టేబుల్. create table transactions అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. అయితే ఈ టేబుల్లో ఒక 3 కాలమ్స్ అనేది తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ లలో ఏంటిది ఈ ట్రాన్సాక్షన్ యొక్క ఐడి ఉంటుంది, ట్రాన్సాక్షన్ యొక్క ఏమంటారు అమౌంట్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ యొక్క టైం ఉంటుంది. అంటే ఈ టైంలో ఇతను ట్రాన్సాక్షన్ చేసుకున్నాడు అని చెప్పి టైం ఉంటుంది. ఇప్పుడు అది మనం టేబుల్లో క్రియేట్ చేయాలనుకుంటే అక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఐడి కోసం నేను ఇప్పుడు 3xn ఐడి షార్ట్ ఫామ్ లో ట్రాన్సాక్షన్ ఏదన్నా పెట్టచ్చు. మీరు ట్రాన్సాక్షన్ ఐడి యూటీఆర్ ఐడి అని చెప్పి మీరు ఏదైనా పెట్టచ్చు. నేను ట్రాన్సాక్షన్ ఐడి అని చెప్పి సింపుల్ గా పెడుతున్నాను, TXN ఐడి అని చెప్పి షార్ట్ ఫామ్ లో. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఐడి కామా అమౌంట్. ఇప్పుడు అమౌంట్ అంటేనేమో మనము ఇక్కడ నార్మల్ గా ఇక్కడ చూడండి, మనము అమౌంట్ అంటేనేమో వీఆర్ గోయింగ్ టు ఎంటర్ అయిన ఇంటీజర్ ఫార్మాట్ లో కానీ లేదంటే డెసిమల్ ఫార్మాట్ లో ఫ్లోట్ అని చెప్పి తీసుకుంటాం. అలా కాకుండా మీరు ఇంకో డేటా టైప్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇటు అమౌంట్ ఇలాంటి అమౌంట్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా అమౌంట్ ఎంటర్ చేయాలనుకుంటే వీ నీడ్ టు ఎంటర్ అన్న డెసిమల్ అని చెప్పి యూజ్ చేయాలి. డెసిమల్. సో వీ నీడ్ టు ఎంటర్ అన్న డెసిమల్. సో డెసిమల్ అని చెప్పి యూజ్ చేసి ఈ డెసిమల్ తర్వాత మీరు ఇక్కడ నెంబర్ మెన్షన్ చేయాలి. సో వీ నీడ్ టు మెన్షన్ అన్న 2 నెంబర్స్. ఏదైతే వీ నీడ్ టు మెన్షన్ అన్న నెంబర్స్. సో అంటే మీరు ఇక్కడ ఏదో ఒక నెంబర్ అంటే మీరు ట్రాన్సాక్షన్ ఒక అమౌంట్ ఉంటుంది కదా. సో 10,000 1 lakh 2 lakhs అని చెప్పి ఇలా ఉంటుంది. దాని ఒక డిజిట్స్ అనేవి ఎంత ఉంటాయి మా అంటే 7 డిజిట్ నెంబరో 8 డిజిట్ నెంబరో ఇలా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. డెసిమల్స్ మీరు ఇక్కడ ఎంత ఇప్పుడు నార్మల్ గా నేను సింపుల్ గా 10 డిజిట్ నెంబర్ అనుకుంటున్నాను. అది 10 డిజిట్స్. ఒకవేళ 10 డిజిట్ నెంబర్ ఎంటర్ చేస్తే 10 డిజిట్ తర్వాత మీకు కామా 2. నేను ఇక్కడ 2 ఇస్తే దాని అర్థం ఏంటంటే 2 డెసిమల్ పాయింట్స్ వరకు డిస్ప్లే చేయాలి. అంటే ఇప్పుడు మనం ఒక
నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ అనేది నీకేంటి 10 డిజిట్ వరకు డిస్ప్లే, దాని తర్వాత 0.00 అని చెప్పి డిస్ప్లే అవుతుంది కదా. అలా అమౌంట్ ఫార్మాట్ లో డిస్ప్లే చేయడానికి అమౌంట్ అనే ఒక వేరియబుల్ కాలం తీసుకున్నాను, డెసిమల్ ఆఫ్ 10,2 అని చెప్పి ఇలా అంటే మీరు ఇక్కడ లేదంటే ఫ్లోట్ అని చెప్పి తీసుకొని మీరు మాన్యువల్ గా ఎంటర్ చేయొచ్చు. లేదంటే మీరు ఎలా ఎంత పాయింట్ తర్వాత ఎంత తీసుకున్నా సరే అది మీకు డిస్ప్లే అవ్వడం 2 digit మాత్రమే నీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. 2 digit మాత్రమే అలో చేస్తుంది అనమాట. అలా మనం మెన్షన్ చేసుకోవడానికి ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ టైం. సో ఇక్కడ టైం ఉంటుంది కదా, TXN టైం. ఇప్పుడు ట్రాన్సాక్షన్ టైం అనేది ఇప్పుడు మనం డైరెక్ట్ గా టైం డాటా టైప్ లేకపోతే డేట్ టైం డాటా టైప్ లేకపోతే డేట్ డాటా టైప్ అని చెప్పి మనం మెన్షన్ చేస్తాం. టైం అంటే డేట్ టైం అని మెన్షన్ చేస్తాం, టైం అని మెన్షన్ చేస్తాం. కానీ అది కాకుండా మనం ఇక్కడ ఇంకో ఫంక్షన్, ఇంకో డాటా టైప్ ఉంటుంది. డే టైం లోనే ఇంకో డాటా టైప్ ఉంటుంది. దట్ డాటా టైప్ ఇస్ డేట్ టైం. డేట్ టైం, డేట్ టైమ్, డేట్ టైమ్ ఆఫ్సెట్. డేట్ టైమ్ ఆఫ్సెట్ అని చెప్పి ఒక డాటా టైప్ ఉంటుంది అనమాట. ఇది ఇట్ రిలేటెడ్ టు ద డేట్ టైమే, కానీ ఇది ట్రాన్సాక్షన్స్ కి రిలేటెడ్ గా డిస్ప్లే చేసుకోవడానికి మనం ఇలా డిస్ప్లే చేస్తాం. సో ఇప్పుడు చూడండి ఇది ఎలా డిస్ప్లే అవుతుందో. డేట్ టైమ్ ఆఫ్సెట్ అని చెప్పి యూజ్ చేసి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు నేను ఈ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఆ ట్రాన్సాక్షన్ టేబుల్లో ట్రాన్సాక్షన్ ఐడి, ట్రాన్సాక్షన్ అమౌంట్, ట్రాన్సాక్షన్ టైం అని చెప్పి 3 కాలమ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ 3 కాలమ్స్లలో నేను 3 కాలమ్స్ కి రిలేటెడ్ గా రికార్డ్స్ అనేవి నేను ఇన్సర్ట్ అనేది చేయాలి. సో ఇన్సర్ట్ చేయడానికి నేను ఇక్కడ లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్ ఫస్ట్. ఇంకా ట్రాన్సాక్షన్ టైం, ఓకే ఇక్కడ కామా పెట్టలేదు, డెసిమల్ తర్వాత సో కమాండ్ కంప్లీటెడ్. ఇక్కడ కామా పెట్టలేదు, అందుకే ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటిది, ఈ దానికి నేను ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇంట్ అంటే ఇంటిజర్ డేటా టైప్ ఎలా ఎంటర్ చేస్తారు, డెసిమల్ అంటే నెంబరే, అమౌంట్ ఫార్మాట్ అనేది మీరు ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ అయినా సో సమ్ డెసిమల్స్ ఫార్మాట్ లో 2 digit డెసిమల్ ఫార్మాట్ లో మనం ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ ఇన్ టు ద ట్రాన్సాక్షన్స్, సో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి తీసుకొని ఈ ట్రాన్సాక్షన్స్ లలో మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి, ట్రాన్సాక్షన్ అమౌంట్, ట్రాన్సాక్షన్ టైం, ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ దట్ థింగ్ ఆల్సో యూ కెన్ మెన్షన్ హియర్. TXN ఐడి కామా అమౌంట్ కామా ట్రాన్సాక్షన్ టైం. ఇది మీరు నెక్స్ట్ లైన్ లో మెన్షన్ చేసుకోవచ్చు, అలా కూడా మెన్షన్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇవన్నీ చెప్పాను. సో ఇప్పుడు ఏంటిది, ఈ దాంట్లో ట్రాన్సాక్షన్ యొక్క ఐడి, సో ఏదో ఒక ఐడి సమ్ నెంబర్ అనేది ఇద్దాము. ఏదో ఒక నెంబరు, సో 9001 అని చెప్పి ఏదో ఒక నెంబర్ అనేది నేను ఇస్తున్నాను అక్కడ. సో ఇచ్చేసి సో సమ్ అమౌంట్, సో ఇక్కడ అమౌంట్ అనేది, సో ఇప్పుడు అమౌంట్ ఎంటర్ చేయాలి డెసిమల్ ఫార్మాట్ లో ఒక 3500 అని, సో 3500 అని చెప్పి అమౌంట్ అనేది ఇస్తున్నాను. మీరు ఎంతనన్నా 10 digit వరకు ఎంతనన్నా ఎంటర్ చేసుకోవచ్చు. నేను 3500 ఎంటర్ చేస్తాను. 0.00 2 డెసిమల్స్ వరకు పెట్టాలి కాబట్టి సో 3000 అమౌంట్ అది ఇచ్చి, సో ఇప్పుడు కామా, సో ఇక్కడ ట్రాన్సాక్షన్ టైం అడుగుతుంది. సో ట్రాన్సాక్షన్ టైంలో నేను ఇక్కడ డేట్ టైం తీసుకుంటేనేమో సిస్టమ్ డేట్ టైం అని చెప్పి తీసుకోదు, 00 తీసుకుంటాం. జస్ట్ మనం మెన్షన్ చేస్తున్నాను అంతే. అక్కడ నాకు అంత డెసిమల్స్ లో ఉండాలి అని చెప్పి నేను అక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇచ్చాను కాబట్టి నేను అక్కడ మెన్షన్ చేసుకుంటున్నాను అంతే. సో ఇప్పుడు డేట్ టైం అని చెప్పి తీసుకుంటానేమో సిస్టమ్ డేట్ టైం అని చెప్పి ఇస్తే సిస్టమ్ డేట్ టైం అనేది వస్తుంది. కానీ నేను ఇక్కడ ఏంటిది డేట్ టైం ఆఫ్ సెట్ అని చెప్పి ఇచ్చాను కాబట్టి నువ్వు అక్కడ మెన్షన్ చేయాల్సింది కూడా సిస్టమ్ డేట్ టైం ఆఫ్ సెట్ అని చెప్పి మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేశాను అనుకోండి, SYS డేట్ టైం ఆఫ్ సెట్ అని చెప్పి ఉంటుంది.
ఇది కూడా ఒక ఫంక్షనాలిటీ. ఇప్పుడు సిస్టమ్ డే టైం అంటేనేమో మీ డే టైం అనేది మీకు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇది మెన్షన్ చేస్తే ఏమొస్తుందో చూడండి. సో ఇప్పుడు నేను క్లోజింగ్ దిస్ వాల్యూస్ అండ్ నెక్స్ట్ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ డేటా. ఎగ్జిక్యూట్ చేస్తే 1 row ఎఫెక్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు లెట్ మీ సీ ద డేటా ఆఫ్ ఎన్ ట్రాన్సాక్షన్ టేబుల్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ట్రాన్సాక్షన్ చూస్తే ఇప్పుడు నేను ఏంటిది ట్రాన్సాక్షన్ ఐడి నేను ఎంటర్ చేశాను, ట్రాన్సాక్షన్ అమౌంట్ అనేది కూడా నేను ఎంటర్ చేస్తాను. కానీ ట్రాన్సాక్షన్ టైం అనేది నేను అక్కడ ఒక ఫంక్షనాలిటీ తీసుకున్నాను, సిస్టమ్ డేట్ టైమ్ ఆఫ్ సెట్ అని చెప్పి తీసుకున్నాను. సో ఇప్పుడు చూడండి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే, సో ఇప్పుడు చూడండి దానికి ఒక సమ్ ట్రాన్సాక్షన్ టైమింగ్ అనేది ఒక ఫార్మాట్ లో మీకు అక్కడ వచ్చింది. అంటే ఇక్కడ ఏంటిది ట్రాన్సాక్షన్ ఐడి 9001, సో 3500, ట్రాన్సాక్షన్ టైం వచ్చేసరికి 2025 12 to 1310 20 అండ్ 1975 ప్లస్ 530 అని చెప్పి సమ్ ఫార్మాట్ లో వచ్చి మీరు మీ ఏదైతే ఏటీఎం లోకి వెళ్ళి మనీ విత్డ్రా చేసినప్పుడు దాని యొక్క స్లిప్ వస్తుంది లాస్ట్ లో వచ్చినప్పుడు దాని యొక్క ట్రాన్సాక్షన్ అమౌంట్ చూస్తే ఈ ఫార్మాట్ లోనే ఉంటుంది. అంటే నార్మల్ గా చూస్తే టైం అనేది డైరెక్ట్ గా ఉండకుండా దాని పక్కన సంథింగ్ ఇలా కోడ్ లాగా ఉంటుంది అనమాట. సో అలా రావడానికి నేను సిస్టమ్ డేట్ టైమ్ ఆఫ్సెట్ అని చెప్పి ఇస్తే అలా ఇన్ ద ఫార్మాట్ ఆఫ్. లేదు మీరు డేట్ టైం అనేది ఇస్తే డే టైం వస్తుంది. డే టైం ట్రాన్సాక్షన్ టైంలో మీరు డే టైం అని ఇస్తే ఒకవేళ ఉంటే ఓన్లీ నీకు ఇక్కడ మిల్లీ సెకండ్స్ వరకు అది మాత్రమే నీకు డిస్ప్లే అవుతుంది. ఆ ప్లస్ 530 అని చెప్పి నీకు అదంతా నీకు ఇండియన్ టైంలో నీకు అక్కడ డిస్ప్లే అవ్వదు ఆఫ్సెట్ అని చెప్పి నీకు అదంతా డిస్ప్లే అవ్వదు. సో జస్ట్ అలా డిస్ప్లే అవ్వడానికి వీ కెన్ యూజ్ దిస్ ఫార్మాట్ లో మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇలా మనము ఈ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి అంటే సిస్టమ్ డేట్ టైమ్స్ ఆఫ్సెట్ అని యూజ్ చేసి మనం గెట్ చేసుకోవచ్చు. అంటే డేట్ టైం మొత్తం కూడా గెట్ చేసుకోవచ్చు. అంటే ప్రజెంట్ డేట్ టైం ప్రజెంట్ ఏదైతే ఉందో అది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే నీకు ఇక్కడ ఎంతైతే అవుతుందో సో దాన్ని మనము ఇక్కడ ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనకు ఇలాంటి థింగ్స్ అనేవి మనం చాలా చేసుకోవచ్చు రియల్ టైంలో. లైక్ ఎగ్జామ్స్, ఇప్పుడు కాలేజ్లలో స్కూల్స్లలో ఎగ్జామ్స్ పెడతారు. ఎగ్జామ్స్ పెట్టినప్పుడు దాని యొక్క డీటెయిల్స్, ఇప్పుడు ఎగ్జామ్ కి ఎగ్జామ్ ఐడి అని ఉంటుంది, ఎగ్జామ్ యొక్క డేట్ ఉంటుంది, స్టార్ట్ టైము స్టాప్ టైము అని చెప్పి ఇలా టైమ్స్ ఉంటాయి. అంటే ఈ ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఉంటే దానికి ఒక కోడ్ ఉంటుంది, ఎగ్జామ్ కోడ్ అని అంటారు మనం. ఎగ్జామ్ కోడ్ అని ఎగ్జామ్ కి కోడ్ ఉంటుంది. తర్వాత దానికి డేట్, ఈ రోజు డేట్ అంటే ఈరోజు డేట్, ఆ టైంలో ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్, ఎన్ని గంటలకు ఎండ్ అవుతుంది, ఆ స్టార్ట్ టైం ఎండ్ టైం అని చెప్పి ఎండ్ టైం స్టార్ట్ టైం అనేది టైం డాటా టైప్, స్టార్ట్ డేట్ అనేది డేట్ అనేది ఏదైతే ఎగ్జామ్ డేట్ అవుతుందో అది డేట్ డాటా టైప్, ఎగ్జామ్ యొక్క ఐడి అనేది ఇంటీజర్ డేటా టైప్ అనేది తీసుకోవాలి. అలా మీరు డే టు టైం యూజ్ చేసి మనం రియల్ టైంలో చాలా యూజ్ చేసుకోవచ్చు. అలా డాటాస్ అనేది ఎంటర్ చేసుకొని మీకు ఇక్కడ పర్టికులర్ గా ఈ థింగ్ కావాలని చెప్పి మనం గెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ దాంట్లోకి వెళ్ళి నాకు ఈ డాటా డిస్ప్లే అవ్వాలి, ఈ థింగ్ డిస్ప్లే అవ్వాలని చెప్పి వీ కెన్ గెట్ ఇట్. ఓకేనా? సో ఎగ్జామ్స్ అనేది మూవీస్ అని చెప్పి మూవీస్ ఉంటాయి. మూవీస్ యొక్క ఇప్పుడు మూవీకి ప్రతి మూవీకి ఒక ఐడి ఉంటుంది. అంటే ఐడి ఏంటంటే సమ్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ని బట్టి ఈ షో టైం ఈ టైంకి ఉంటుంది, ఈ టైం ఎంత ఉంటుంది అని చెప్పి మీకు ఒక స్లిప్ టికెట్ ఉంటుంది కదా, ఆ టికెట్ మీద సమ్ కోడ్స్ ఉంటాయి. సంథింగ్ కోడ్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు అది ట్రాన్సాక్షన్ డాటా సెట్ లో వాళ్ళు సెట్ చేసి పెట్టుకుంటారు. అంటే ఈ మూవీ ఈ టైంలో ఆడుతుంది ఈ టైంకి అని చెప్పి ఒక డాటా వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. అలాంటివి కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు మాన్యువల్ గా. సో ఆ థింగ్స్ అనేది యూజ్ చేసి సో డిఫరెంట్ కేసెస్ అనేది మనం యూజ్ చేయొచ్చు ఇఫ్ యూ వాంట్ టు యూజ్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ అన్ని యూజ్ చేస్తారు అక్కడ. ఇప్పుడు డేటా సైన్స్ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. సో మనం డేటాని ఎంటర్ చేసుకొని ఆ డేటా ఎంటర్ చేసి ఇప్పుడు మనం గెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అంటే కొన్ని థియేటర్స్లలో మార్నింగ్ ఒక షో నడుస్తే ఆఫ్టర్నూన్ ఇంకో షో నడుస్తుంది, లేకపోతే ఈవినింగ్ ఒక షో నడుస్తుంటాయి. సో కొన్ని థియేటర్ మల్టీప్లెక్స్లలో తీసుకుంటే ఇప్పుడు మార్నింగ్ అదే థియేటర్ అదే నడిచింది, ఆఫ్టర్నూన్ అది నడవదు, ఈవినింగ్ వేరే షో పెడతారు. అట్లా కొన్ని ఉంటాయి కదా. అయితే వాళ్ళ దగ్గర డాటా ఉంటుంది. ఆ డాటాలోకి వెళ్ళి ఇప్పుడు ఏంటిది ఈ టైంకి ఏ షో నడుస్తుంది, ఈ టైంకి ఏ షో నడుస్తుంది, ఈ టైంకి ఏ షో నడుస్తుంది అని చెప్పి మనం గెట్ చేసుకోవచ్చు అనమాట. సో అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ యూస్ చేసి డిఫరెంట్ థింగ్స్ అనేది ఎగ్జాంపుల్స్ అనేవి చేయవచ్చు అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్
డేట్ టైమ్. సో సారీ, డేట్ టైమ్. సో అందులో గెట్ డేటా, సిస్టమ్ డేట్ టైమ్ ఆఫ్సెట్ అని చెప్పి వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ దిస్ ఫార్మాట్ లో మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఇస్ అబౌట్ డేట్ యొక్క డేటా టైప్. ఓకేనా. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దిస్. సో దిస్ ఇస్ ద అబౌట్ డేట్స్ రిలేటెడ్ గా. ఇందులో డేట్ చెప్పాను, డేట్ టైం చెప్పాను, అండ్ నెక్స్ట్ టైం రిలేటెడ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఇంకా చాలా చేయాలనుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద అబౌట్ డేట్ టైం. సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. We will continue on the next class.